హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దయచేసి ఒక నిమిషం కూర్చుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. అందరూ బాగున్నారా? ఆమేన్. సో ఈరోజు ఫుల్గా సంఖ్య నిండింది. దేవునికి స్తోత్రం. అయితే ఒక విషయంలో నాకు బాధగా ఉంది, అలాగే దేవుడు కూడా బాధపడుతున్నాడు. అదేంటంటే సమయానికి రావాలి. అంతకుముందు 9 గంటలకి మనం కూటం ప్రారంభించేవాళ్ళం. అప్పుడు 9:30కి 9:40కి వచ్చేవాళ్ళం. ఓకే, ఆ తర్వాత మరలా 10 గంటల కంటే లేటుగా వస్తున్నాం అనే ఉద్దేశంతో మరలా మనం టైం చేంజ్ చేసాం. 10 గంటలకు పెడితే మేము టైంకి రాగలం అనే ఉద్దేశంతో మనమే మార్చుకున్నాం. అయినా సరే 10:30, 10:40కి వస్తున్నారు. అంటే దాని అర్థం లోపం టైంలో లేదు, మనలోనే ఉంది, మన మైండ్ సెట్లో ఉంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మార్చుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ వచ్చేదే దేవుణ్ణి ఆరాధించడానికి. పాటలను అయిపోయిన తర్వాత మనం ఏం ఆరాధన చేస్తాం? కాబట్టి వాక్యం వినడానికి మాత్రమే నేను వస్తాను అని చెప్పి అనుకోవద్దు. మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నాం అంటే దేవుణ్ణి ఆరాధించడానికి, మనల్ని రక్షించేటువంటి మన రక్షకుణ్ణి స్తుతించడానికి వస్తున్నాం. మన కథలతోటి, మన యొక్క స్తుతి గానాలతోటి ఆయనకి బలి అర్పించాల్సిన అవసరం ఉంది. పాత నిబంధనలు అయితే గొర్రెపిల్లని తీసుకొచ్చి బలిర్పించేవాడు. కానీ ఇప్పుడైతే మన నోటి పెదవులతోటి దేవుణ్ణి ఆరాధించడమే ఆయనకి మనం అర్పించే బలి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఆ బలి లేకుండా మన ఇక్కడికి వచ్చి వాక్యం ఉన్నా సరే ఆ వాక్యం మన జీవితంలో ఫలించాల్సిన విధంగా ఫలించదు. కాబట్టి మొదటి ప్రాధాన్యత మనం ఇక్కడికి వచ్చి కూర్చొని సమయానికి రావాలి. అరగంట ముందుగానే రావాలి. 10 గంటలకు ప్రార్థన అంటే 9:30 కల్లా ఇక్కడ ఉండాలి.
సో వచ్చి మీరు ఒక అరగంట పాటు ప్రార్థన చేసుకోవడం, దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించడం చేసిన తర్వాత మరి సాంగ్ లీడర్ వచ్చి ఇక్కడ పాటలు నడిపించి మిమ్మల్ని మరి దేవుని యొక్క ఆత్మలోకి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే ఆత్మలోకి వెళ్తారో ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా, బయట ఉన్న వాతావరణం అంతా కూడా మర్చిపోయి ఎప్పుడైతే దేవుని యొక్క ఆరాధనలో దేవుని స్తుతించడంలో లీనమవుతారో ఆ టైంలో పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తాడు. ఆ వాక్యము మన హృదయాల్లో ఫలిస్తుంది. కాబట్టి సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అది దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు. ఒకవేళ మీరు సమయానికి రాకపోతే దాని అర్థం ఏంటంటే దేవుడిని మనం గౌరవించట్లేదని అర్థం. దేవుడు అంటే మనకి లెక్కలేదని అర్థం. ఏం కాదులే, లేటుగా పోయినా ఏం కాదులే, ఆయన రమ్మంటాడు, ఆయనకేం పని లేదన్నట్టుగా మనం అనుకున్నట్టుగా లెక్క. కాబట్టి సమయానికి రావడానికి మీరు ప్రయత్నం చేయటం కాదు, ఖచ్చితంగా రావాలి. హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఈరోజు మన మధ్యలో సహోదరుడు యోసేపు గారు రావటం నిజంగా చాలా సంతోషం. బాబాయ్కి మరి యేసుక్రీస్తు నామములో స్వాగతం తెలియజేస్తున్నాను. ఆమేన్. మరి అలాగే మరి దేవుని సన్నిధిలో కొనసాగాలని, చివరి వరకు దేవునితో మరి నడవాలని నేను కోరుకుంటా ఉన్నాను. సహోదరుని దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి ఈరోజు వాక్యం చెప్పడానికి మన మధ్యలో సహోదరుడు పాస్టర్ గారు, దైవజనులు ప్రవీణ్ గారు ఉన్నారు. మరి ఆయన కైకలూరు ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు. ఆయన మన మధ్యలో ఉన్నారు. ఆయన వచ్చి ఈ సమయంలో మరి సమయాన్ని తీసుకుని మరి వాక్యాన్ని అందించవలసిందిగా ప్రభుపేట ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు చప్పట్లు. హల్లెలూయా. దేవుని నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నాకు ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ డానియల్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. సో నాకైతే ఏదో వాక్యం వచ్చాను, ఏదైనా నన్ను పిలవలేదు. నేను అనుకున్నాను, అయ్యా నాకు ఎందుకు వేస్తున్నారు, నేను అంత వాక్యం చెప్పేవాడిని కాదు, నాకు అంత రాదు, నేను ఇప్పుడే ప్రారంభించాను కదా, ఎక్కువ రాకు మూసుకుని ఇప్పుడే ప్రారంభించాను కదా, మరి ఎందుకు అయ్యానంటే, లేదు బ్రదర్ మీరు చెప్పండి, దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడని చెప్పాడు. సో ఇక్కడ నేను మీ అందరికీ ఏదో గొప్ప విషయాలు చెప్పడానికి నేను రాలేదు, ఏదో విషయాలు చెప్పడానికి నేను రాలేదు. కేవలం నాకు అనిపించింది, దేవుడు నన్ను నడిపించింది మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే చాలా గొప్ప మర్మాలు మన బ్రదర్ డానియల్ గారు చాలా విషయాలు మీకు చెప్తా ఉంటాడు. నేను వింటా ఉంటాను ఆయన వాక్యాలు. చాలా బాగా, అంటే చాలా విషయాలు, తెలియని విషయాలు, చాలా విషయాలు చెప్పుకుంటా వస్తాను. మరి మీలాంటి వాళ్ళకి నేను బోధించగలను అని అంటే అది నా వల్ల అయితే కాదు. నేను అంటున్నాను, నేను అన్ని జనుల మధ్య ఉన్నాను, వాళ్ళకి నా వాక్యం అర్థమైపోతుంది. ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం, నా యాస మీకు అర్థం కాదు. హల్లెలూయా. సో నా యాస ఎలా ఉంటుందంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఈసారికి నేను లాస్ట్ ఇయర్ వచ్చినట్టున్నాను, ఫిబ్రవరి నెలలో వచ్చాను, మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చాను. కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే దయచేసి కొంచెం ఎవరు నిద్రపోవద్దు. నాకు అదొక టెన్షన్ ఉంటుంది, ఎవరు నిద్రపోయారంటే ఇంకా నేను ఆగిపోతుంది ఇంకా అలాగా. కాబట్టి మిమ్మల్ని పట్టించుకోకుండా చెప్పాలి అని నేను అనుకుంటున్నాను, బట్ ఇంకా నాకు అవ్వట్లేదు, కుదరట్లా. మిమ్మల్ని ఇంకా పట్టించుకుంటూ అందరిని చూస్తూ మీ అందరినీ నేను చూస్తూ ఉన్నానంటే నేను ఇబ్బంది పడుతూ ఉంటాను. సో కాబట్టి గొప్ప విషయాలు అయితే ఏం చెప్పను, చెప్పినంత వరకు చెప్తాను, అర్థం చేసుకోండి. తర్వాత హల్లెలూయా ఆమేన్ చెప్తా ఉన్నాను చాలు. నన్ను ఎంకరేజ్ చేయండి, నేను ముందుకు వెళ్తాను. ఓకేనా? లేచి నిలబడినట్లయితే అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 15వ వచనం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 15వ వచనం నుంచి.
ఎవరైనా చదువుతారు ప్లీజ్? మీరు ఊహించినట్టు మీరు ఊహించినట్టు మీరు మత్తులు కారు. రొద్దుపొడిచి జామైన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమి మీద సూచక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునకు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందెదరు అని దేవుడు చెప్పుచున్నాడు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, కనికరం గల మహారాజా, నీకు వందనాలు. ఇదిగో నాయన, అర్హతే లేని నన్ను పిలిచిన దేవుడు ప్రభువా, ఇక్కడ నిలబడటకు కూడా నేను యోగ్యుని కాదు నాయన. ఇదిగో ప్రభువా, మీరు నన్ను ప్రేమించిన ఆయన, ఇదిగో నాయన ఈ స్థానాన్ని నాకు ఇచ్చి ఉన్నారు ప్రభువా. ఇదిగో నాయన, నేనైతే ఏం చెప్పలేనయ్యా, నాకైతే ఏది చేత కాదు నాయన. నాకు అంత జ్ఞానం లేదు, అంత బుద్ధి కూడా నాకు లేదు ప్రభువా. ఇదిగో నాయన, వీరికి చెప్పగలిగేంత స్తోమతగానే సామర్థ్యం కానీ నాకు లేదు ప్రభువా. ఇదిగో నాయన, నీవు ఉంటే ప్రభువా నేను ఏదైనా చేయగలను. నువ్వు నాతో అన్నావు నాయన, నువ్వు నిలబడు, ప్రతి చోట నేను వాడుకుంటానన్నావు ప్రభువా. నువ్వు ఒక్కడిగా నేను 100 అడుగులు వేస్తానన్నావు ప్రభువా. ఇదిగో నాయన, ఈ దినమున నాయన ఇక్కడ నువ్వు దిగిరండి ప్రభువా. మా పక్షముగా నువ్వు దిగిరండి నాయన. ఎక్కడున్న ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మలకు మరించండి ప్రభువా. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా నాయన, ఏ ఆటంకం లేకుండా ప్రభువా. ఇదిగో ప్రభువా, ఇక్కడ నీవు ఉండమని ప్రార్థిస్తున్నానయ్యా. నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, నీవు తప్పు నాకెవరు లేరు ప్రభువా. ఇదిగో నాయన, నీవు లేకపోతే నేనేమీ చేయలేను ప్రభువా. ఇదిగో నాయన, మోషే అంటున్నాడు నాయన, నీ సన్నిధి నాతో కూడా రాకపోతే నేనేమీ చేయలేను అంటున్నాడు నాయన. ఇదిగో ప్రభువా, నేను కూడా ఏమీ చేయలేను నాయన. కేవలం మనిషిని ప్రభువా, కేవలం నాయన ఒట్టివాడను ప్రభువా, దుమ్ము ధూళి వంటి వాడను నాయన. ఇదిగో నీవు లేకపోతే నేననేవాడిని లేను ప్రభువా. ఇదిగో నాయన, నీవు ఉన్నట్టు ప్రభువా, నీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభువా, నా దేవుడు లేచును గాక, సమస్త శత్రువులు పారిపోవును గాక నాయన. అగ్నిముందు మైనము కరిగినట్లు ప్రభువా, ఇదిగో నాయన, సమస్తం కరిగిపోవును గాక నాయన. ఓ నాయన, నీవు దిగివచ్చును గాక నాయన, సన్నిధి వచ్చును గాక నాయన. నీ ఆత్మ నాయన ప్రభావం ఇక్కడ చూచును గాక నాయన. ఓ అత్యధికములు నాయన, నీ ఆత్మను కుమ్మరిస్తానన్నావు నాయన. ఇదిగో మాటను కుమ్మరించండి నాయన. నీ ఆత్మ రూపంలో మమ్మల్ని మార్చండి నాయన. నీ రూపంలోని మమ్మల్ని మార్చండి నాయన. ఆటగించిన ప్రతి దురాత్మ శక్తులను బంధించండి నాయన. ఇదిగో వధువు పరిగెత్తి జరుగుతున్నావు నాయన, పలుకుచుండగా నాయన, ఈ శక్తి దిగవచ్చును కాక నాయన, ఈ శక్తి దిగవచ్చును కాక నాయన. అనేక అద్భుత కార్యములు మేము చూచుటము కాక నాయన. మా కళ్ళు తెరవబడును కాక నాయన. నిన్ను చూడగలిగే శక్తి మనలో ఇచ్చండి నాయన. ఓ నాయన, ఆదాము దగ్గర నుంచి సాతాను ఏదైతే దొంగలించిందో నాయన, ఓ నాయన, నీవు దిగివచ్చి నాయన మరలా మాకు ఇచ్చి ఉన్నావు నాయన. నీ ప్రవక్త దిగివచ్చి సమస్త మనకు తెలియజేసి ఉన్నాడు నాయన. రోజు మా కళ్ళు తెరవబడుచున్నాయి నాయన. మిమ్మల్ని మేము చూడగలము నాయన. నీ దూతలను మేము చూడగలము నాయన. నీ సన్నిధి మేము చూడగలము నాయన. మోషే దగ్గర ఉన్న ప్రజలందరూ కూడా నాయన నీ సన్నిధిని చూడగలిగారయ్యా. ఈ రోజున నాయన ఈ సంఘము కూడా నాయన నేను చూడగలగాలి నాయన. నీ కార్యములు చూడగలగాలి ప్రభువా. ఆయన నీవే బలముగా వాడుకోండి. నాకైతే ఏమి చేత కాదు ప్రభువా. నేను మాట్లాడలేనయ్యా, నాకేది స్పష్టంగా రాదు నాయన. ఆ మాటలు వీరికి అర్థం కావు నాయన. కానీ నాయన, నీ ఆత్మ పలికితే నాయన కరుడును పిలిచినట్లు ప్రభువా. ఇదిగో నాయన, నేను మాట్లాడే ప్రతి మాట కూడా నాయన వారి హృదయంలోకి వెళ్తుంది నాయన. ఇదిగో నీ ఆత్మ ద్వారా నాయన తాకమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ ఆత్మకి నన్ను నేను అప్పగించుకొచ్చున్నానయ్యా. నీవు దిగిరండి నాయన. మీరైతే నన్ను చూస్తున్నారు ప్రభువా, నేనైతే నిన్ను చూస్తున్నాను నాయన. నేను నీ వైపు కనులెత్తి ఉన్నాను ప్రభువా. నీవే వచ్చి నడిపించమని నీ చేతులకి సమస్తం అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శక్తి గల నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. ఈరోజు నా యొక్క అంశము కాలం యొక్క కూడలి.
నాకు తెలిసి పాస్టర్ గారు మీకు ఆల్రెడీ చెప్పి ఉండొచ్చు, ఇవన్నీ మీకు తెలిసి ఉండొచ్చు. తెలిసినప్పటికీ కూడా ఏదో దేవుడు నాకు బయలుపరిచిన కొలది మీకు చెప్పుకుంటూ వెళ్తాను. హల్లెలూయా. ఉన్నారండి ఇక్కడ? హల్లెలూయా. అయితే చూడండి, ఈ కాలం యొక్క కూడలిలో ప్రవక్త చెప్పినట్లు 7 కూడల గురించి అని చెప్పాడు. హల్లెలూయా. అందులో మొదటి కూడలి వచ్చి నోవహు కాలం, అండ్ రెండవ కూడలి వచ్చి అబ్రహాము నోరు దినాలు, మూడవ కూడలి మోషే ఐగుప్తు దేశం, నాలుగవ కూడలి ఏలియా ప్రవక్త ద్వారా జరిగించిన కార్యం, ఐదవ కూడలి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన భూమి మీదకి రావడం, 6వ కూడల గురించి చెప్పాడు. అది నాకు క్లారిటీగా తెలియదు, కానీ 6-7 కూడల్లో ప్రవక్త ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ముందుకు వెళ్దాం, ఒకటి తెలుసుకుంటూ వెళ్దాం. అయితే మొదటిది నోవహు కూడలి, దాని గురించి తెలుసుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం. అలాగే ఒక లూకా 17:26 కూడా తీయండి. నరులు ఒక్క నిమిషం అండి, కింద 8వ వచనం దగ్గరకు 9వ వచనం దగ్గర మొత్తం. ఇది మీకు తెలిసిందే కాబట్టి 9వ వచనం దగ్గర మొత్తం. నోవహు వంశావళి ఇదే. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపెతు అను 3 కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకము చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండేది. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపల వెలుపట దానికి కీ పూయవలెను. సరే, హల్లెలూయా. అలాగే లూకా సువార్త 17:26. చదువుతారా ప్లీజ్? నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండేది. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేశాను. లోతు దినములలో జరిగినట్టు జరుగును. అది దాని గురించి కూడా మనం ముందు మాట్లాడదాం. హల్లెలూయా. కాబట్టి నోవహు దినాలు ఎలా ఉన్నాయో ఆయన రాకడ దినాలు కూడా అలాగే ఉన్నాయని మనం ఎక్కువగా తెలుసుకుంటా ఉన్నాం. అయితే నోవహు దినాలు ఎలా ఉన్నాయి? ఎవరన్నా చెప్తారా? ఎలా ఉన్నాయి? తినచ్చు, తాగొచ్చు, పెండిగించుకోవచ్చు, పుచ్చుకోవచ్చు. హల్లెలూయా. అయితే దేవుడు భూమి మీద అందరినీ వెతికిన టైంలో ఒకే ఒకరు కనిపించాడు, అతడు నోవహు. హల్లెలూయా. అయితే ప్రవక్త ఒక విషయం చెప్తున్నాడు, ఏమని అంటే నోవహు హనోకు కూడా ఒకే శరీరం మీద ఉన్నారు అని, ఒకేసారి వారు బోధించారు అని. హల్లెలూయా. అయితే ఈ కూడలి గురించి తెలుసుకోవాలి అంటే, ఈ కాలం అనే కూడలి గురించి తెలుసుకోవాలి అంటే, ప్రతి కూడలి దగ్గర కూడా, ప్రతి కాలం దగ్గర కూడా దేవుడు మనం కలుసుకోవడానికి వస్తాడు. అది మనం కలుసుకోవడానికి వచ్చినప్పుడు 2 తెరవబడతాయి. ఒకటి వచ్చేసరికి పాతాళము తెరవబడుతుంది, ఓకే, అండ్ రెండవది వచ్చేసరికి పరలోకం తెరవబడుతుంది. హల్లెలూయా. నేను ఇంతకు ముందు మీకు చెప్పాను, గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆదాము టైంలో ఆదాము పాపం చేయడం వలన, హల్లెలూయా,
అంతకుముందు వీరు దేవుణ్ణి చూడగలిగేవారు, వీరు దేవుణ్ణి చూడగలిగేవారు, దూతలను చూడగలిగేవారు. వారికి చీకటి అనేదంటూ ఏది లేదు, వారికి మర్మంగా ఉన్నది ఏది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే సాతాను ఎంటర్ అయిందో వారి కన్నులు మూయడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే సాతాను యొక్క ఆ పాపంలో వారు పడ్డారో అప్పుడు వీరి మధ్యలో నుండి దేవుని శక్తి వెళ్ళిపోయింది. మనకు తెలిసిన థియోఫనీ బాడీ సపరేట్ అయిపోయింది. హల్లెలూయా. సపరేట్ అయిపోయిన తర్వాత వీరు పాపంలోనే ఉన్నారు. పాపంలో ఉన్నప్పుడు వీరిని కలుసుకోవాలంటే దేవుడు ప్రతి చోట ఒక జంక్షన్ ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు ఆయన. ఎందుకంటే పాపంలో ఉన్న మనిషిని కలవాలి అని అంటే పరలోకం భూమి మీదకి దిగి రావాలి. ఇప్పుడు ఒక మనిషిని కలవాలంటే పాపంలో దేవుడు ఆయన చూడలేడు, వాళ్ళు కలవలేడు, వాళ్ళతో మాట్లాడలేడు. అయితే పరలోక సైన్యమే దిగి రావాలి. ప్రతి కాలంలో కూడా ఒక పాయింట్ పెట్టుకుంటూ వెళ్ళాడు ఆయన. ప్రతి కాలంలో కూడా ఒక ద్వారాన్ని తెలుస్తున్నాడు ఆయన. ఎందుకంటే పరలోకము భూలోకం రెండు కూడా వేరైపోయింది. హల్లెలూయా. అది ఉన్నారా? అది ఉన్నారా? ఆయన బంధం మీద ఉన్నారని నమ్ముతున్నారా? ఆయన వచ్చాడని నమ్ముతున్నారా? ఆయన ఆత్మ వచ్చిందని నేను కారణం. ఆయన కనుక వచ్చాడని నీకు మాట్లాడు. మీరు ఆత్మలో నేను ఆపలేదు. ఆయన ఉన్నాడని నమ్ముతున్నారా? హల్లెలూయా. ఆయన బంధం మీదకి వచ్చినాడంతే, ఆయన కూడా ఉన్నాడంతే, ఆయన నిలబడి ఉన్నాడంతే, ఆయన పరిశుద్ధుడితో మాట్లాడుతున్నాడంతే. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ గా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే ఈ పాపులను కలవడానికి ఆయన రావాలి అని అంటే ఖచ్చితంగా ఒక ద్వారం అంటే ఒకటి తెరవాలి ఆయన. హల్లెలూయా. దాన్ని పరలోక ద్వారం మనం అంటున్నాం. ప్రభువు యేసుక్రీస్తు గారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. పరలోక రాజ్యం ఎందుకు సమీపించి ఉన్నది? పరలోక రాజ్యం ఎందుకు దిగి రావాలి? ఎందుకు దిగి రావాలి అని అంటే, ఎందుకు దిగి రావాలి అంటే మన శక్తి సరిపోదు, మన బలం సరిపోదు. మనం దేవుని చూడాలి అంటే మనం చూడలేము. మనం చూడాలంటే ఒకే మార్గం ఉంది, ఏంటి అంటే ఆయన ఆ ద్వారాన్ని తెరవాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి కూడలిలో కూడా పాతాళం అనేది విప్పబడుతుంది, లోపల నుంచి దురాత్మ అనేది బయటకు వస్తాయి. హల్లెలూయా. ఉన్నారండి? మీరు నన్ను టెన్షన్ పెడుతున్నారు, భయపెడుతున్నారు నన్ను. హల్లెలూయా. మీరు ఇలా చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నేను నిజమే చెప్తున్నానా ఏమైనా చెప్తున్నానా అనుకుంటాను. నేను ప్రవక్త చెప్పినానండి, బయట నుంచి ఏం తీసుకురాదు. ఇంకా కొత్తగా నేనేం కలపను, అందులో ఒకటి కలపను, ఒకటి తీయను. ఒకవేళ వచ్చిందంటే నేనేం చేయలేను. ఓకేనా? హల్లెలూయా, హల్లెలూయా. అది చూడండి, ఎప్పుడైతే ఈ ప్రపంచంలో నుండి పరలోక ప్రపంచం ఎప్పుడైతే వేరైందో, వేరైనప్పుడు వీరు ఒంటరిగా ఉన్నారు. వీరి దగ్గర దేవుని ఆత్మ గాని శక్తి గాని ఏమీ లేదు. అయితే వీరి దగ్గరికి రావాలంటే ప్రభు ఎప్పుడు కూడా తన సన్నిధిని తీసుకొని వస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యాన్ని మరలా తీసుకొని వస్తాడు ఆయన. తీసుకొని వచ్చినప్పుడు ఒక థియరీ ఉంటుంది, బిగ్ బ్యాంగ్ థియరీ అని. ఎవరికైనా తెలుసా? బిగ్ బ్యాంగ్ థియరీ అని ఒకటి ఉంటుంది, తెలుసా? అది ఆ థియరీ ఏంటంటే ఒకసారి రఫ్గా చెప్పండి. ఆ థియరీ గురించి చిన్న రఫ్గా, నాకు గుర్తులేదు, అందుకే చెప్పండి కొంచెం. విశ్వంలో ఉన్న అన్ని నక్షత్రాలు, విశ్వంలో ఉన్న సమస్తం కూడా ఒక్కసారిగా గుద్దుకొని లేకపోతే కొలైడ్ అయ్యి ఒక విస్ఫోటనం జరిగింది. ఈ విస్ఫోటనం జరిగినప్పుడు ఈ భూమి ఇవన్నీ కూడా ఆవిర్భవించినాయి. అవునా? సైన్స్ అదే నమ్ముతుంది. అంటే మీకు అర్థమవుతుందా? నా మాట ఏమో తేడాగా ఉందా? ఏం లేదు కదా? నీళ్ళు తాగుతున్నాను, మీకు భయపడానికి వద్దండి. ఒకరోజు ఇలాగ వాక్యం చెప్తుంటే అన్నిసార్లు నీళ్ళు తాగుతుంటే ఏం చెప్పాడు బాగా చెప్పాడు అని మా నాన్న అడిగారంట. మాట కొత్తగా నీళ్ళు తాగుతున్నాడు అయ్యా అంటారంట. అంటే ఎందుకు నీళ్ళు తాగుతున్నాడు, చెప్పలేక నీళ్ళు తాగుతున్నాడా అని ఆయనకు అర్థమైంది. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని అడిగినప్పుడు కూడా నీళ్ళు తాగుతున్నాడు గంటకోసారి మాటకోసారి అని అనుకోవద్దు. హల్లెలూయా. సరే, ఈ బిగ్ బ్యాంగ్ థియరీ జరిగిన తర్వాత ఈ ప్రపంచాలన్నీ ఏర్పడ్డాయి అనేది సైన్స్ చెప్తుంది కదా, అవునా? హల్లెలూయా. అయితే ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది అంటే, భూమి మీద కూడా ప్రతి కాలంలోనూ ఒక బిగ్ బ్యాంగ్ జరుగుతుంది, అది ఒక విస్ఫోటనం జరుగుతుంది. ఈ విస్ఫోటనం జరిగినప్పుడు రెండు కార్యాలు జరుగుతాయి. ఒకటి ఎంతవరకు జరుగుతుంది, హల్లెలూయా. ఇంకోటి ఏంటి అంటే తీర్పు ఒకటి వస్తుంది. తీర్పు జరుగుతుంది, ఒక ఎంతపాటు జరుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నోవాహు కాలం వచ్చేసరికి మరలా ఆయన దిగి వచ్చాడు. ఆయన
ఎవరి కోసం దిగి వచ్చాడు తెలుసా? హనోక్ అనే ఒక వ్యక్తి కోసం దిగి వచ్చాడు ఆయన. పరలోకమంతా కూడా ఒకసారిగా భూమితో ఢీకొట్టింది. అర్థమవుతుందా? పరలోకమంతా కూడా ఒకసారిగా భూమి ఢీకొడితే భూమి లోపల ఉన్నాయన్నీ కూడా కదిలించబడ్డాయి. కదిలించబడిన ఈ దురాత్మలన్నీ కూడా లేచి ఎవరిని బట్టి అంటే ఆనాటి సమాజాన్ని బట్టింది. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో 6వ బూర ఊదినప్పుడు ఆ సంఘటనలు మీకు గుర్తున్నాయా? తెలుసా? బూర ఊదబడినప్పుడు భూమి లోపల నుండి కొన్ని దురాత్మలు 20 కోట్ల కంటే ఎక్కువ బయటకు వచ్చినాయి. తెలుసు కదా? తెలుసా? తెలియదండి? తెలుసు కదా? ఓకే, తెలుసు కదా? అయితే నేను చెప్పడం ఈజీ. మీకు అన్ని తెలుసు కాబట్టి నేను చెప్పడం కొంచెం ఈజీగానే ఉంటుంది. హల్లెలూయా. సేమ్ ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఏంటి అంటే ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి భూమిని ఢీకొడతాదో భూమి లోపల ఉన్న దురాత్మ శక్తులు కూడా కదిలించబడతాయి. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఏం చేస్తున్నాయనంటే అక్కడ ఉన్న నోవహు కాలంలో ఆ తరంలో ఉన్న వారందరినీ పట్టినవారు. శానా అనే ఒక్కడి మీద ఎన్ని దురాత్మలు ఉన్నాయి? 2000. ఒక్కటి 2000 దురాత్మలు పట్టినాయి. అంటే ఒక్కటి పడితేనే మామూలుగా ఉండదు. అలాంటి 2000 పట్టగలిని. ఎందుకంటారు? ఎందుకంటే అప్పుడు రంగం మీద ప్రభువు ఉన్నాడు. పరలోక రాజ్యం భూమి మీద దిగి వచ్చింది కాబట్టి ఒక మనిషి 2000 దురాత్మలు పట్టుకున్నాయి. అక్కడ ఒక్కడి గురించి చెప్పారు, కానీ పరిసరలో ఇంకా వేల దురాత్మలు ఉన్నాయి. మీకు తెలుసా? ఆ టైంలో శాస్త్రం మధ్యలో వేల దురాత్మలు ఉన్నాయి. తెలుసా? మిగతా వాళ్ళ మధ్యలో వేల దురాత్మలు వాటిని పట్టి పీడిస్తున్నాయి. మీకు తెలుసా? హల్లెలూయా. అవి పట్టి ఏం చేస్తున్నాయంటే వాడికి గురుట్టుదనం కలుగజేస్తున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ నోవహు టైంలో కూడా అంతే. ఏం జరుగుతుందంటే ఆ దురాత్మలన్నీ కూడా వీరిని పట్టేసి ఒక దురాత్మ పట్టిందంటే ఫస్ట్ జరిగేది ఏంటో తెలుసా? మీరు అనుకుంటారు ఏదో కేకలు పెడతారు, అరుస్తారు. అవి కాదు, అవి జస్ట్ సింటమ్స్ అంతే. అన్నిటికంటే ముఖ్యంగా ఉండేది మీ ఆలోచన చెడగొడుతుంది అది. హల్లెలూయా. అందుకని ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో తెలుసుకోమని బైబిల్ చెప్తుంది. మనిషిని ఆత్మ ఉంటది, దేవుని ఆత్మ ఉంటది, దురాత్మ ఉంటది. ఇప్పుడు మనం దేనితో నడిపించబడుతున్నామో తెలియాలంటే మరి ఏముండాలి మన దగ్గర? వాక్యం ఉండాలి. మనం పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నామో అని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడు? ఏంటి చక్రాలు లేకుండా కారు వెళ్తుంది అన్నాడు. అవునా? మీరు విన్నారు ఎప్పుడన్నా? చక్రాలు లేకుండా కారు వెళ్తుంది అన్నాడు. పువ్వు వికసిస్తుంది అన్నాడు. కరెంట్ లేకుండా ఫ్యాన్ తిరుగుతుంది అన్నారు. మరి జరగలేదు. హల్లెలూయా. అలాగే నేను అబద్ధమని చెప్పను. ఎందుకు అనంటే సోల్ అనేది జీవాత్మ. హల్లెలూయా. ఈ లోపల ఆ సోల్లో ఆ విత్తనం కనుక ఉంటే ఎవరు కూడా మోసగింపబడరు. హల్లెలూయా. ఈ వర్తమానంలో ఉన్న వారందరికీ ఆ విత్తనం ఉంటుంది కనుకనే ఈ వర్తమానం నమ్ముతారు. విత్తనం ఉన్న వారు మాత్రమే ఇక్కడికి వస్తారు. విత్తనం లేని వారు ఇందులోకి రాలేరు. హల్లెలూయా. ఈ విత్తనము అనంటే ఆదిలో దేవుడు అది విత్తి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ముందుగా తయారు చేసి ఉన్నాడు. అర్థమవుతుందా? టైం వెళ్ళిపోతుంది. మిమ్మల్ని చూస్తేనే భయం వేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనం 7 కోటల దగ్గరికి వెళ్ళాలి. ఒకటి కాదు, 7. ఒకదాని దగ్గర నేను ఆగిపోతున్నాను. మీరు నాకు కొంచెం పుషప్ ఇస్తేనే ముందుకు వెళ్ళిపోతా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక సేవకుడు వచ్చి చెప్పలేకపోయాడు అని అంటే అది సేవకుని తప్పు కాదు. మీకు తెలుసా? వాడుకునే సేవకుడిని ప్రభువే. ఎందుకంటే మేము ఇతర ప్రాంతాల్లో మేము బాగా చెప్పగలం. ఇతర ప్రాంతాల్లో హిందువులను కూడా మార్చగలిగే శక్తి దేవుడు మాకు ఇచ్చాడు. ఈరోజు మా సంఘంలో కొందరు హిందువులే వస్తారు. వాళ్ళని కూడా మార్చగలిగే శక్తి మాకు దేవుడు ఇచ్చాడు, ఆ జ్ఞానం ఇచ్చాడు. వారికి మేము బోధించగలం. కానీ కొన్ని చోట్ల యేసు ప్రభువు కూడా బోధించలేకపోయాడు. ఎందుకని? హల్లెలూయా. అవిశ్వాసాన్ని బట్టి నేను అన్నగానే సొంత ప్రజల మధ్యన ఎప్పుడు కూడా ప్రవక్త ఘనత వహించాడు. అది మాత్రం కన్ఫర్మ్. మీకు చెప్పాలంటే కొంచెం భయంగానే ఉంటుంది. అందుకే ఎందుకనంటే సేవకుడిగా ఉన్నప్పుడు అయితే మా ఆత్మ రన్ అవుతుంది, లేదా పరిశుద్ధాత్మ రన్ అవుతుంది. నేను మిమ్మల్ని చూసినప్పుడు నేను పలానా మనిషిని కదా అనిపిస్తుంది. అనిపించగానే వెంటనే డైవర్ట్ అయిపోతాను. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ముందుకు వెళ్దాం. సరే, ఎక్కడున్నా మందించగలరు?
ఓకే, ఆ కాలంలో అన్ని వేల దురాత్మలు దిగి వచ్చి ఏం చేసినాయంటే అంటే భూమిలో బయటకు వచ్చి ఏం చేసినాయంటే ఆ తరము వారందరి మనస్సులు చెడగొట్టినాయి, వారి హృదయాన్ని చెడగొట్టినాయి. హల్లెలూయా. చెడగొట్టిన తర్వాత వారు ఎలా మారారు అని అంటే చాలా అద్భుతమైన వ్యక్తులుగా మార్చబడ్డారు. ఆ రోజున రెండు ఉన్నాయి. ఒకటి కయ్యూరు సంతానం ఉంది, రెండు షేతు సంతానం ఉంది. హల్లెలూయా. దేవుని కుమారులు ఉన్నారు, నరుని కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు రెండు ఎప్పుడు కూడా కలవు. ఓకేనా? ఎందుకంటే దేవుడు ఆజ్ఞయించాడు ఏంటంటే మీరు వారి జోలికి వెళ్ళవద్దు, వారితో మీకు సహవాసం వద్దు. హల్లెలూయా. హల్లెలూయా. సింపుల్ గా చెప్పాలంటే దావీదు భక్తుడు కీర్తన రాసిన దాంట్లో 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినట్లు. ఓకేనా? హల్లెలూయా. అదేంటో మీకు తెలుసు కదా. సో వాళ్ళతో మీరు ఎప్పుడు కూడా ఏకీభవించొద్దు, వారితో మీరు కలవద్దు. కలిసినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మీరు కూడా ఆజ్ఞలో పడిపోతారు. హల్లెలూయా. ఆల్రెడీ హోమ పడిపోయింది, ఆల్రెడీ ఆదం పడిపోయాడు, ఆల్రెడీ మొత్తం పడిపోతే వారికి కనీసం ప్రార్థన చేయడం కూడా చేత కాదు. ఇప్పుడు ప్రార్థన చేయవాడు ఒకడే వచ్చాడు, అతని పేరు షేతు. హల్లెలూయా. అంతవరకు కూడా వారికి ప్రార్థన అంటే ఏంటో తెలియదు, వాక్యం అంటే ఏంటో తెలియదు, అసలు ఏమి వారికి తెలియదు. ఎందుకు అంటే అప్పటికి వారికి ప్రత్యక్షత ఇవ్వబడలేదు. దానికి ముందు ఒక అతను ఉన్నాడు, అతని పేరు హేబెల్. అతని మీదకి ప్రత్యక్షత దిగి వచ్చింది, అగ్నివల్ల ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా. దిగి వచ్చినప్పుడు అతనికి ప్రత్యక్షత వచ్చింది, కానీ సాతాను వారిని ఆయన్ని చంపేసింది. తర్వాత ఏం లేదు, మళ్ళీ ఆయన దిగి రావా. ఎవరి కోసం దిగి రావా? చేతు ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు, కానీ చేతు కోసమే దిగి రావా, ఇంకెవరి కోసం దిగి రావా. అయితే ఒక్కడి కోసం వచ్చాడండి, అతని పేరు హనోకు. హల్లెలూయా. హనోకు కోసం మాత్రమే దిగి వచ్చాడు ఆయన. ఎందుకంటే ఆ కాలంలో ఆయన నిలబడి ఉన్నాడు, ఆ జంక్షన్ లో నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. జంక్షన్ అంటే ఏంటో తెలుసా? అదే కోడలు అంటే ఏంటండి? కోడలే. హల్లెలూయా. 4 రోజులు కలిసాయి, అవునా? అయితే ప్రవక్త అంటాడు ఇది భూత వర్తమాన అన్ని కాలాలు కలిసే ఒక జంక్షన్ అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ జంక్షన్ లో దేవుడు ప్రతి కాలంలో ఒక నిలుగుంటాడు. ఈ జంక్షన్ వచ్చిన ప్రతిసారి కూడా అయితే దేవుడు కొత్త మార్గాలను తెలుస్తాడు, లేదా ఒక వర్తమానాన్ని ఇస్తాడు, లేదా ఒక తీర్పు నిలబడిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందండి? హల్లెలూయా. అయితే ఇప్పుడు చూడండి, ఈ జంక్షన్ లో ఎవరున్నారు అంటే హనోకు ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే దేవుడితో కూడా నడుస్తూ ఉన్నాడు. దేవుడితో కూడా నడవడం అంటే ఏంటో తెలుసా? ఆయన చెప్పినట్టు వినడమే కదా, వాక్యం ఉన్నట్టు నమ్మడమే కదా, వర్తమానంలో సాగిపోవడమే కదా. ఇప్పుడు ఆయన అలాగే వెళ్తున్నాడు. ఒక రోజు ఆయన పర్వతం మీద కలిశాడు, పర్వతం మీద ఆయన కలుసుకున్నాడు. పర్వతం మీద కలుసుకుని రోజు ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడు. ఏంటి అని అంటే ప్రతి విషయంలో ఆయనకి దాచిందంటూ ఏది లేదు, ప్రతి దాని గురించి ఆయనకు బోధించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే టైంలో ఇంకొక వ్యక్తిని కూడా ఎన్నుకున్నాడు, అతని పేరు నోవాహు. హల్లెలూయా. వీళ్ళిద్దరు ఒకే కాలంలో ఉన్నారని ప్రవక్త చెప్పాడు. అవునా? మీరు కావాలంటే కాలం యొక్క కూడలి అనే పుస్తకంలో మీరు చదవండి, అందులో డీటెయిల్డ్ గా ఉంటుంది. ఓకేనా? నేను ఎక్కడ మిస్టేక్ చెప్పను, 90% చెప్పకూడదు అనుకుంటున్నాను. మిస్టేక్ ఎక్కడ దొరికిద్దని మీరు ఎదురు చూడవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది అంటే ఇద్దరు ఒకేసారి రంగం మీద ఉన్నారు. రంగం మీద ఉన్నప్పుడు హనోకుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పని అయిపోయింది, వచ్చేసాయన్నాడు. వచ్చేసాయనంటే చూడండి, ఒక మనిషి ఎంత మారాలి అని అంటే మొదట ఈ భూమి ఆకర్షణ శక్తిని కోల్పోయి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఈ శరీరం రూపాంతరపరచబడాలి. రూపాంతరపరచబడాలంటే ఒకే మార్గం ఉంది, ఏంటో తెలుసా? అయితే ఆయన దూతలను చూడగలగాలి, లేదా ప్రభువును ముఖాముఖిగా చూడగలగాలి. హల్లెలూయా. మోషే కూడా ముఖాముఖిగా ప్రభువును కలుసుకొని వచ్చాడు, అప్పుడు ఆయన శరీరం రూపాంతరపరచబడింది. ఆయన ముఖం మెరుస్తూ ఉంది. అక్కడ ఉన్నప్పుడు ఎవరు ఆయన ముఖాన్ని చూడలేకపోయారు. ఎందుకు అంటే అతని శరీరం రూపాంతరపరచబడింది. ఇప్పుడు హనోకు శరీరంలో రూపాంతరపరచబడింది. ఇప్పుడు మీ శరీరం కూడా మార్చబడాలి అని అంటే మీరు కూడా ప్రభువును
వాక్యం వినడం మాత్రం సరిపోతుందా? మరి ఏం చేయాలి మీరు కూడా ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యక్షత అంటూ రావాలి. మీరు కూడా దేవుని కలుసుకోవాలి. మీరు కూడా దేవుని మార్గం వరకు వెళ్ళాలి. మీరు కూడా మీ కన్నులు తెరవబడి ప్రభు యొక్క దూతలని పరిశుద్ధులను కూడా చూడగలిగితేనే ఎత్తపాటు అనేది వస్తుంది. ఎందుకంటే మీ శరీరం ఊరికి రూపాంతరపరచబడదు. హల్లెలూయా. ఈ శరీరం రూపాంతరపరచబడాలంటే లోపల ఉన్న ప్రతి కణము కూడా రూపాంతరపరచబడాలి. లోపల ఉన్న ప్రతిదీ కూడా రూపాంతరపరచబడాలి. అవన్నీ ఈ రక్త మాంసాలని మొత్తం ఛేదించుకొని, హల్లెలూయా, అంటే ఈ మధ్యమైన దాన్ని అమర్థమైనది వచ్చి తగులుకున్నప్పుడు, లేకపోతే దాన్ని పట్టుకున్నప్పుడు దానిలో ఇది ఏమవుతుందంటే పరిశుద్ధపరచబడి లేకపోతే రూపాంతరపరచబడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అప్పుడు దేవుడు దిగి వచ్చాడు కాబట్టి దేవుడు ముఖాముఖిగా ఎవరు కలుసుకున్నాడు అని అంటే హనుమను కలుసుకున్నాడు. ఈయన ముఖం చూశాడు కాబట్టి ఆయన ముఖం మారిపోయింది, ఆయన శరీరం మారిపోయింది. ఒక రోజు రా నాతోనే అంటే ఎక్కడికి పోను అన్నాడు. అది నాతో పాటు అన్నాడు. ఆయన అలా నడుచుకుంటూ ఎక్కుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళే మార్గం కూడా ఉంది. మన పాస్టర్ డానియల్ గారు చెప్పారు అక్కడ నిచ్చెన అనే దాని గురించి చెప్పాడు. మీకు గుర్తుందా? నిచ్చెన అని చెప్పాడు, గుర్తుందా? ఎక్కిపోయే మార్గం ఒకటి ఉంది. హల్లెలూయా. అది భూమి మీద ఉంది, అది మన కళ్ళ మీద ఉంది, కానీ మనకు కనబడదు. కనబడాలంటే మనం ఆయన కలుసుకోవాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు సాగులు కలుసుకుంటే సరిపోదు, మేము మాత్రమే కలుసుకుంటే సరిపోదు, ప్రవక్త మాత్రమే చూస్తే సరిపోదు, వధువు కూడా చూడవలసిందే. మీరు వధువుగా ఉన్నారంటే ఆ ప్రత్యక్షత మీకు కూడా రావాలి, ఆ రెవల్యూషన్ మీకు కూడా రావాలి. వాక్యాన్ని నమ్ముతున్నాం ఎందుకంటే రెవల్యూషన్ ఏమన్నాయి కాదు, వాక్యాన్ని నమ్మడమే కాదు, వాక్యం మీద నిలబడమే కాదు, ప్రభువును కూడా మీరు ముఖాముఖిగా కలుసుకోవాలి. హల్లెలూయా. అని ఎప్పుడైతే చూడగలుగుతారో అప్పుడే రాప్చర్ అనేది జరుగుతుంది. అవును, ఆ టైం ఏంటి దాన్ని తెగట్లేదు, అయిపోయింది. అయ్యో, దాన్నే చూస్తున్నాను. ఏంటి ఎంతసేపు చెప్తున్నా కూడా టైం అవ్వట్లేదు అనుకుంటున్నాను నేను. దేవుడు నాకు పిలుపునిచ్చాడు. ఆయన అన్నాడు, నేను అమెరికా వెళ్ళిపోవాలనుకుంటున్నాను అయ్యా అంటే, అమెరికా వెళ్ళి ఏం చేద్దాం అనుకున్నావు అన్నాడు. వెళ్ళి ఏం చేయాలి, ఏదో నాకు వచ్చింది నేను చేసుకుంటాను, ఈ యానిమేషన్ ఫీల్డ్ లో నేను ఉన్నాను కదా అదే చేసుకుంటాను అంటే, ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళి నీ సంపాదన కోసం నువ్వు వెళ్తా అన్నావు కదా, నేనైతే ఆత్మ సంపాదన కోసం పంపిస్తాను అన్నాడు. హల్లెలూయా. దేశం అంతటా నేను వాడుకుంటాను, ప్రపంచం కూడా నేను తిప్పుతాను, అక్కడ కూడా నేను వాడుకుంటానని వాగ్దానం నాకు ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. మా నాన్న ఎన్నోసార్లు మొత్తుకునేవాడు, ఎనరా ప్రార్థనగా. ఆదివారం కూడా వచ్చేవాడిని కాదు నేను. వీళ్ళ చూసి ఇంకా అసలు చాలా ఆశ్చర్యంగా ఉండేవాళ్ళు. ఏంటి చూస్తేనే వర్తమానం అంటున్నారు, వీళ్ళు ప్రార్థన కూడా వెళ్ళరు, 7 ప్రార్థన కూడా వెళ్ళాడు, ఏంటి వీడి బతుకేంటి అని. వీళ్ళు ఎన్నో సందర్భాల్లో వీళ్ళందరూ బాధపడ్డారు. కానీ నేను అంటాను, ఆయన పిలిస్తే మాత్రం, హల్లెలూయా, ఆయన పిలిస్తే మాత్రం ఎవరు కూడా ఆగరు. ఎంత లోకంలో ఉన్నా, ఎంత మురికిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆయన కనుక పట్టుకుంటే ఎక్కడి నుంచో వస్తాం బయటికి. హల్లెలూయా. ఒక 3 రోజులు, ఇంచుమించుగా 1 వారం రోజుల క్రితం నా దగ్గరికి ఒక డైరెక్టర్ వచ్చాడు. మా ఫ్రెండ్ చాలా పెద్ద సినిమా చేస్తున్నాడు. వచ్చాడు, బెంజ్ కార్ వేసుకుని వచ్చాడు, బయట కూర్చున్నాడు. బయట ఆపాడు, వచ్చి లోపలికి వచ్చి నాతో పాటు కూర్చున్నాడు. వీళ్ళందరూ వచ్చి ఫోటోలు తెస్తున్నారు. హల్లెలూయా. అయితే వచ్చి కూర్చొని అంటున్నాడు, ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు అని అడిగాడు. అప్పటిదాకా నేను ఎప్పుడు చెప్పలేదు, ఎందుకు వెళ్ళిపోయాను, అక్కడ ఇండస్ట్రీ నుంచి ఎందుకు వదిలేశాను వారికి ఎప్పుడు నేను చెప్పలా. అయితే ఆ రోజు అడుగుతుంటే ఎందుకు నాకు ప్రేరేపణ వచ్చి చెప్పాను, దేవుడు నన్ను పిలిచాడు అందుకే నేను వచ్చాను అన్నాను. దేవుడు పిలవడం ఏంట్రా అంటే, అవును రాదు నీకు తెలియదు, నేను చెప్పినా నీకు అర్థం కాదు అంటే, నువ్వు ఒక పిచ్చోడు రా అన్నాడు. ఇది ముఖాముఖిగా జరిగిన సంభాషణ, దానికి సాక్షులు ఏదో మా వాళ్ళు ఎక్కడే ఉన్నారు, మా వాడు ఎక్కడే ఉంటాడు. హల్లెలూయా. అయితే అంటున్నాడు, సరే ఇప్పుడు నువ్వు నీ పిల్లల గురించి ఆలోచించు కనీసం. దేవుడు అంటే ఏమవుతుంది, నీకు ఏం రాదు కదా, నీ పిల్లలు ఉన్నారు, మొత్తం ఫ్యామిలీ ఉంది, ఒక్కసారి ఆలోచించు. ఇదిగో చెక్ నీకు ఇస్తున్నా, బ్లాంక్ చెక్ ఇది, దీంట్లో కరెక్ట్ గా 25 లక్షల వరకు నీకు రాసి పెట్టించారు రెమ్యునరేషన్. నువ్వు ఇప్పుడు ఎంత తీసుకున్నావు అంత తీసుకో, 10 లక్షలు రాసుకున్నావు, 15 లక్షలు రాసుకున్నావు, రాసుకో. హల్లెలూయా. అమ్మా ఇది నిజం అమ్మా, నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. అయితే నేను అన్నాను, నాకు వద్దు, అవసరం లేదు, ఎందుకనంటే దీనికోసం నేను రాను, ఇది సంపాదించాలంటే ఏదో రకమైన సంపాదించుకుంటా, బట్ నాకు అవసరం లేదు, నేను వచ్చింది నా ప్రభు పని కోసం, నేను మరలా సినిమాల జోలికి నేను రాను, నువ్వు ఎంత చేసినా కూడా నేను రాను అని అంటే, వాడు పచ్చి బూతులు తిట్టాడండి వీళ్ళ కళ్ళ ముందు.
పచ్చి పూజలు తిట్టుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన పిలిచిన తర్వాత వెనక తిరిగి చూడాలనుకోవట్లేదు. వెనక తట్టు చూచేవాడు నాకు పాత్రుడు కాదని బైబిల్ చెప్తుంది. సో అందుకని వెనక తిరిగి చూడాలని నేను అనుకోవట్లా, కాబట్టి ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను. అయితే ఆ రోజున దేవుని స్వరం నా దగ్గరికి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు త్యాగం చేస్తామో, ఎప్పుడు పరీక్షించినప్పుడు ఎప్పుడైతే నిలబడతామో ఆ రోజున ఖచ్చితంగా దేవుని స్వరం మన దగ్గరికి వస్తుంది. ఆ రోజు రాత్రి నేను ఏడుస్తా కూర్చున్నా, ప్రభు నాకు పరిస్థితి నాకు బాగాలేదు, కానీ ఇంత ఆఫర్ వచ్చింది. ఆ రోజునే మంచి మంచి పొజిషన్లకి నాతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ మంచి పొజిషన్కి వెళ్ళిపోయారు. అందరూ ఫిల్మ్ డైరెక్టర్లు అయిపోయారు, అందరూ మంచి మంచి డిఓపీలు అయిపోయారు. వీళ్ళందరినీ చూస్తుంటే నాకేమో అసూయ వచ్చేస్తుంది, నాకేమో బాధ వచ్చేస్తుంది, కుళ్ళు వచ్చేస్తుంది చెప్పాలంటే. ఎందుకంటే నా దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు పెద్ద కాలు వేసుకుని వస్తున్నారు. మరి నాకు ఎలా ఉంటుంది చెప్పండి? ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంటే ఏం చేయాలి నాకు అర్థం కావలేదు. ఆ రోజంతా బాధపడుతూ ఉంటే ఆ రోజు అంటున్నాడు, ఈ సంవత్సరం నీ సేవని, నీ పరిచయాన్ని పైకి లేపుతున్నాను, నేను ఆశీర్వదించబోతున్నాను, అన్ని జనుల మధ్య నేను వెలుగుగా మార్చబోతున్నాను. హల్లెలూయా. ఈ వర్తమానంలో ఆ ప్రాంతంలో, ఆర్మీ ప్రాంతంలో చాలా మంది వచ్చారు, కానీ ఎవరంతా కరెక్ట్ గా నిలబడలేకపోయారు. అన్ని జనుల మధ్య ఎవరు నిలబడలేకపోయారు. అయితే వారి మధ్యలో నేను నిలబెడతాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, ఎప్పుడైతే ఆ స్వరం విన్నానో అప్పుడు నాకు కొంచెం ప్రశాంతత వచ్చింది. మా నాన్న స్వరం నేను వెళ్ళా, మా అమ్మ స్వరం నేను వెళ్ళా. నేను ఎవరు మా అమ్మ నాన్న నన్ను పట్టించుకోవాలి, వదిలేశారు. చెప్పాలంటే ఆర్థికంగా ఎలా ఒకలా బతుకుతాడు అని నన్ను వదిలేశారు, పట్టించుకోలేదు చెప్పాలంటే. హల్లెలూయా. నేను ఎవరి మీద ఆధారపడదలుచుకోవాలా. అయితే నన్ను పట్టించుకున్నది ఒకే ఒక్కడు, నా ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన స్వరం ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చిందో, ఎప్పుడైతే పిలిచిందో, అప్పుడు నేను ఆ ప్రాంతానికి వచ్చాను. అడిగాను, మరి నేను ఎక్కడ సేవ చేయాలని అడిగాను. మా నాన్న అడిగాను ఫోన్ చేసి, దేవుడు నిన్ను పిలిస్తే నన్నేం చేయమంటావరా, నిన్న ఎక్కడ సేవ చేయాలో నువ్వే చేసుకో. అది కూడా దేవుడిని అడిగాను. హల్లెలూయా. నేనేం చేయాలో తెలియదు, ఇంటి దగ్గర ఉన్నా, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుందామని కూర్చున్నా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామని ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు అనుకోకుండా నాని బ్రదర్ ఈ రోజున మా చర్చికి వెళ్ళాడు. ఆయన ఆ బ్రదర్ రాలేదు. మా పక్క గ్రామంలోనే పల్లెవాడ అనే గ్రామంలో పరిచయం జరుగుతుంది మాదే. కాకపోతే మా నాన్న చెప్పకుండా నేను వెళ్ళకూడదు కదా, అందుకని నేను వెళ్ళదలుచుకోవాలి. అక్కడ ఎవరు ఉండరు, కేవలం ఒక కుటుంబం ఉంటుంది, ఒక నలుగురు ఉంటారు. వారి కోసం ఆయన అంత దూరం నుంచి వచ్చి బోధిస్తూ ఉంటాడు. ఆ రోజు రావా, నన్ను పిలిచారు, వెళ్ళి చెప్పమన్నారు. నాకేం రాదు, నేనేం చెప్పడానికి అనలేదు, నేను మామూలుగా అడిగాను అంతే అన్నాను. లేదు నేను వెళ్ళి చెప్పన్నాడు. హల్లెలూయా. ఆ రోజు వెళ్ళి చెప్తున్నాను. ఆ రోజు కూడా నోవాహు గురించి మాట్లాడుకున్నాను. నాకు తెలియకుండా ఇంచుమించుగా 2.5 గంట ఏమో మాట్లాడాను. నాకు తెలియదు ఆ రోజు, అంతసేపు చెప్పగలను నాకు తెలియదు. హల్లెలూయా. ఆ రోజు దేవుడు నన్ను బలంగా వాడుకున్నాడు. ఆ తర్వాత మా నాన్న అన్నాడు, సరే ఆయన రాలేనంటున్నాడు, కొద్ది రోజులు నువ్వే పరిచయం నడిపించన్నాడు. సరే నేను అప్పుడు వచ్చిన తర్వాత లోపల చూస్తే ఏం లేవు, నోటితోటి చెప్పాలి. నాకేమో గొంతు అరిచేసి గొంతు పోతుంది. ఫస్ట్ నేను చేయడం మొదలు నాకు తెలిసింది ఒకటే, ఏంటి అని అంటే, ఫస్ట్ మన పాస్టర్ గారిని చూసినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. ఫస్ట్ ఆయన వచ్చినప్పుడు ఈ మందిరాన్ని మొత్తం రూపురేఖలు మార్చాడు. ఇక్కడ ఉన్న ప్రతి దాన్ని కూడా మోడిఫై చేసుకుంటూ వచ్చాడు. అంటే ప్రతి దాన్ని కూడా మారుస్తూ వచ్చాడు. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ అదే, నాకు తెలిసింది అదే. నేనేం చేశానంటే ఫస్ట్ సౌండ్ సిస్టమ్ కొనుక్కోవడం, మెల్లిగా ఒకటి కొనుక్కోవడం, అలాగా మొత్తం నాకు తెలిసింది అదే. సో నేను తెలిసిన దాంట్లో పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోయాను. నా దగ్గర కొంత అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ మీటింగ్లు పెట్టించాను. మీటింగ్లు పెట్టాలంటే నార్మల్ మీటింగ్ సరిపోవు, నాకు పెద్ద హంగామా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సినిమా ఓడని అంటే సినిమాకు తగ్గట్టుగా ఉండాలి. అది నా అభిప్రాయం. ఒక్క మీటింగ్కి 1,00,000 అవుతుంది. పెద్ద పెద్ద స్క్రీన్లు, ఎల్ఈడి వాల్స్, మంచి సౌండ్, మంచి మ్యూజిక్, మంచి కెమెరా డిపార్ట్మెంట్. మళ్ళీ కెమెరాలు ఒకటి సరిపోదు, 3-4 కెమెరాలు తెప్పించేవాడిని. ఇంత లైవ్ అంతా పెట్టి. హల్లెలూయా. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కనీసం ఈ ప్రాంతంలో ఈ మీటింగ్ లో ఒక 10 మంది రక్షించబడతారు. అప్పుడు 4 ఉన్నాం కదా, 14 మంది అవుతాం అనుకున్నా. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏమీ లేదు, అసలు ఒక్కడు కనబడలేదు. కనిపించిన వాళ్ళు కొందరే వచ్చారు నా దగ్గరికి. వస్తుంటే అబ్బా మంచిగా వస్తున్నారు ఎవరు అనుకున్నాను నేను. అదే దానికి డబ్బులు ఇవ్వాలంటున్నారు, దీనికి డబ్బులు ఇవ్వాలంటున్నారు. మొత్తం అందరూ వచ్చారు, కానీ ఎవరు రాలేదు. ఒక ఆత్మ కూడా రాలా. ఈ ఆత్మలు వచ్చినాయి నన్ను పట్టించడానికి. హల్లెలూయా. వచ్చిన దగ్గర నుంచి ఎంత చూస్తే మొత్తం సరుకులు లిస్ట్ రాశారండి. సరుకులు ఆడెవడో కొట్లో నుంచి సరే తెచ్చుకున్నాను నేను. ఆడొక్కడి 30,000 రాశాడు. దేనికనంటే దంసపులు అంట, వాటర్ బాటిల్ అంట, ఇంకా వాడికి నచ్చిన మొత్తం ఇచ్చేస్తున్నాడు. తీసుకెళ్ళిపోండి తాగండి అని. ఆడు
30,000 బిల్ వేసాడు నాకు. హల్లెలూయా. నేను అప్పుడు అడుగుతున్నా, ప్రభు నా పరిస్థితి ఏంటయ్యా, ఏంటి నేను అనుకున్న బడ్జెట్ ఏంటి, ఇక్కడ తేలిన బడ్జెట్ ఏంటి, మాకు ఉన్నది నలుగురు, ఆ నలుగురు ఏమవుతారు, ఏమైతే ఏం చేస్తారు? మామయ్య ఫోన్ చేసి, మామయ్య మరి నా పరిస్థితిలో ఉంది, ఏమన్నా కొడతారా అంటే, ఆయన ఏమో ఎక్కడి నుంచో చూసి కొడతానంటాడు. హల్లెలూయా. మళ్ళీ ఆయనకి ఇవ్వాల్సిందే కదా తర్వాత ఆయన. సో అలాగ ఒక మీటింగ్ కంప్లీట్ అయింది. తర్వాత మళ్ళీ ఒక మీటింగ్. సరే అదేదో అనుకోకుండా జరిగింది కదా, ఈసారి అలా కాదు, పక్కకు బండిగా ప్లాన్ చేసుకుని వెళ్దాం అనుకున్నా. ఈసారి ఇంకా మంచి ప్రణాళిక తీసుకున్నా. దానికి ముందు వారం రోజుల ముందు అన్ని సరిగ్గా సెట్ చేసి వాల్ పోస్టర్లు వేసి అన్ని వేసేసి మంచిగా చేశాను. ఈసారి ఎక్కడ ఒక్కరు మిస్టేక్ జరగకూడదు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా ఒక్క మిస్టేక్ కూడా చేయకూడదు. ఈసారి ఇంకా అద్భుతంగా జరగాలనుకుంటే ఆసారి కూడా ఒకే ఒకడు వచ్చాడండి, మార్తనని. మార్తనం వస్తాయి, ఇంతకు సరేలే ఈడు మార్తనం అన్నాడు కదా, ఈడికన్నా బాప్తిస్మం ఇద్దాము, ఒక్కడు దొరికితే ఒక్క ఆత్మ 10,000 ప్రపంచాల కంటే గొప్పది కదా అనుకున్నా. మా నాన్న తీసుకెళ్లి బాప్తిస్మం ఇచ్చాడు. హల్లెలూయా. నాకండి కంగారు పడకండి, ఇంకొంచెం ఉన్న ముందుకి, అది కూడా చెప్పినా కొడుతుంది. బాప్తిస్మం ఇచ్చాడు. ఇంతకాడు ఎందుకు వచ్చాడు అంటే, మా చర్చిలో ఒక అమ్మాయి ఉంది, ఇంకా చూడండి నా పరిస్థితి ఎలా ఉందో. అరే ఈయన వచ్చిన దీనికోసం, వాక్యం మీద వచ్చాడేమనుకున్నాను నేను, దీనికోసం వచ్చాడు. అయ్యా ఏంటయ్యా ఇది, దగ్గర సంవత్సరంన్నర కష్టపడ్డాను, నలుగురే ఉన్నారు, సంవత్సరంన్నర ప్రయాసపడ్డాను, ఏమీ లేదు, ఏం సంపాదిస్తాను నాకు అర్థం కావట్లేదు. ఆ టైంలో నా పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉండేది. పని చేసేవాడిని కాదు, 24 గంటలు పుస్తకాలు ముందేసుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఇది తప్ప నాకు ఏమీ తెలియదు. రెంట్లు కట్టాలి, రెంట్ 10,000 ఉండేది మాది. ఎందుకంటే మేము వచ్చేవాళ్ళు మా నాన్న వెళ్ళిపోయారు. మా నాన్న దగ్గరికి వెళ్తే వాళ్ళు రెంట్ కట్టుకుంటారని నేను ఉండొచ్చు అనుకున్నా, వాళ్ళు వెళ్ళిపోయారు. హల్లెలూయా. మొత్తం వదిలేసి ఏకాకిగా ఉన్నానండి అక్కడ. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కాదా, కానీ ఆ ఒంటరిలో ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ప్రతిరోజు పంపించేవాడు ఆయన, ప్రతిరోజు మాట్లాడటం వచ్చేవాడు ఆయన, ప్రతిరోజు నాకు ఏ బాధ వచ్చినా ఆయనతో మాట్లాడటం అలవాటు చేసుకుంటాను లేదు. హల్లెలూయా. ఆయన సన్నిధిని నేను అలవాటు చేసుకోవడం మొదలుపెట్టా. ప్రతిరోజు ఆయన నాతో మాట్లాడుతున్నట్టుగా ఉండేది నాకు, ప్రతిరోజు ఆయన తోడుగా ఉన్నట్టుగా ఉండేది నాకు, ప్రతిరోజు నా కన్నీటి బొట్టు నేను తుడుస్తున్నట్టుగా ఉండేది నాకు, ప్రతిరోజు నేను ఏడుస్తూనే ఉండేవాడిని, ప్రభు నా పరిస్థితి ఏంటి, నన్ను ఎందుకు పిలిచావు, నన్ను పిలిచావు కదా, నన్ను వాడుకో. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు నేను వచ్చినప్పుడు నేను దేనికోసం వచ్చాను, నా పరిస్థితి ఏంటి, ఇక్కడ చూస్తే నలుగురు ఉన్నారు, ఆ నలుగురు కూడా ఇష్టం లేకపోతే వస్తారో లేదంటే లేదు. ఆ కింద పాస్టర్ గారు అంటున్నారు, మీరు ముందుగా రండి పాటలు పాడినారంటే నేను ముట్టుకునేవాడిని. ఎవరు రాకపోతే ఒక రోజు నా పాటలు రావండి, పాటలు నేర్చుకున్నాను నేను, ఏడుస్తూ కొడుకున్నాను ఒక్కడనే, పాట పాడుకున్నా నాకు నేను కొట్టుకున్నా, ఎవరు రావా. మా వాళ్ళు లేట్గా నిదానంగా తినేసి ఆలస్యంగా మంచిగా నీట్గా వచ్చేవాళ్ళు. ఆ రోజు నా బాధ అంతా ఇంత కాదు, నేను దేనికోసం నష్టపడుతున్నాను అర్థం కాలేదు. సంవత్సరంన్నర దాటింది. ఎందుకనంటే నేను అనుకున్నాను సంవత్సరంలోనే సేవ చాలా పెద్దగా వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోతుంది, ఇలా ఎన్నో ఊహలతో వచ్చిన వాడిని, ఊహలన్నీ తారుమారైనాయి. తల్ల కిందగా ఏలాడుతున్నాను నేను, తల్ల కిందగా ఏలాడుతున్న గబ్బిలాల్లాగా అప్పులు నేను పొడుస్తూ ఉన్నారు, అటుపక్క ఇటు పక్క మొత్తం. ఆఖరికి నా మీద నాన్నకి నెగిటివ్ గా చెప్పేవాళ్ళు, సరిగ్గా చెప్పట్లేదు అన్నట్టు. అలాగే ఇలాగ మా నాన్న కూడా వాయించేసేవాడు, వీడు సరిగ్గా సినిమా పద్ధతుల్లో వెళ్తున్నాడు, వీడు అలా వెళ్తున్నాడు, అందుకని ఈ శోధన లేడు. కానీ నా బాధ నేను ఎవరు చెప్పుకోవాలని తెలియలేదు. హల్లెలూయా. అలాంటి సిచ్యువేషన్ లో ఇంకా ఫైనల్ గా రెండో మీటింగ్ జరిగింది. అప్పుడు ఇంకా పెద్ద శోధన స్టార్ట్ అయింది. ఏంటి అని అంటే, మేము ఏ మందిరంలో అయితే అంటే ఏ ఇంటినైతే వాడుకుంటున్నాం మందిరంగా, ఆవిడ వచ్చి అర్జెంట్ ఖాళీ చేసింది. పిడుగుపడినట్టు ఉంది మాకు. హల్లెలూయా. ఏం చేయాలి అర్థం కావట్లేదు, వెళ్ళిపోమాట ఉంది. అప్పటికప్పుడు ముగింది, ఎక్కడ తీసుకున్నాను. అప్పుడు నేను నా సౌండ్ సిస్టమ్ అవన్నీ చూసుకొని బాధపడుతున్నా, ఏం చేయాలో తెలియక. దీనికోసం నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను కదా, వెళ్ళిపోమంటుంది, ఎక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా. సరే మా ఇంటికి పట్టుకెళ్దామని మొత్తం ఆటో ఎక్కించి ఇంటికి పట్టుకొని వెళ్ళాను. ఇంట్లో పెట్టాను మొత్తం. సరే ఏం చేద్దాం నెక్స్ట్ ఆదివారం అని అంటే, ఇంట్లోనే ప్రార్థన చేసుకున్నాం, ఇంట్లోనే కూర్చుందాం అని అంటే, సరే ఇంట్లోనే ప్రార్థన చేసుకుందాం అనుకున్నాం. అందులో మా మామయ్య వాళ్ళు అనమాట, వీళ్ళు కైకలూరు వచ్చారు. కైకలూరు వచ్చి కైకలూరులో ఉంటున్నారు. వాళ్ళ తాతయ్య చనిపోయిన తర్వాత, అంటే మా తాతయ్య చనిపోయిన తర్వాత వాళ్ళు కైకలూరు వచ్చి కైకలూరులో ఉంటున్నారు. అయితే వాళ్ళు అన్నారు, ఆదివారం ఇక్కడ ప్రార్థన పెట్టుకుందాము, ఇక్కడ నేను ఇంటి వాళ్ళని అడుగుతాను, వాళ్ళు కనుక ఒప్పుకుంటే మనం పెట్టుకుందామా అన్నాడు. హల్లెలూయా. పెట్టుకుందామని అంటే సరే అయితే వెళ్దాము.
సరే రమ్మన్నారు కదా, అయినా రమేష్ భాయ్ వద్దు, ఇలా రమ్మంటారు మధ్యలో వెళ్ళిపోమంటారు, మనకు అలాంటి వద్దనంటే లేదు లేదు లేదు, ఒకసారి పెడదాం ఈసారి చూద్దామని అక్కడికి వెళ్ళి ఆ రోజు ఆదివారం అనుకోకుండా వెళ్ళి ఆ ప్లేస్ చూసుకుంటే చాలా చిన్నది, బాగుంది, నాకు నచ్చింది. సరే ఈ చిన్నదాన్ని ప్రారంభిద్దామని అప్పుడు ప్రారంభించామండి అక్కడ. హల్లెలూయా హల్లెలూయా. అప్పటికి నాకు అభిషేకం లేదు, అభిషేకం లేకముందు ఇవన్నీ జరుగుతున్నాయి. అయిపోయిందండి మీ టైము. వినడానికి ఇంట్రెస్ట్గా లేదా? నీ బాధలు మాకేం ఇంట్రెస్ట్ అయ్యి అంటారా? పడిన వాడికి తప్ప మిగతా వాళ్ళకి తెలియదండి, మరి ఏం చేస్తాం? కానీ వాక్యం ఇది కూడా వాక్యమేనండి. ఏంటి అని అంటే మనం కూడా కదిలే పత్రికలు. హల్లెలూయా. మన సాక్ష్యమే వాక్యం అండి. వాక్యం కూడా రాయబడింది, మోషే సాక్ష్యమే వాక్యం, అది దావీదు సాక్ష్యమే వాక్యం, అది అదే వాక్య రూపంలో మన దగ్గరికి వచ్చింది. ఈ రోజున మన జీవితమే ఒక వాక్యం. హల్లెలూయా. మన అనుభవాలే ఒక వాక్యాలు, అంతే, ఇవే వాక్యాలుగా మలచబడతాయి. కాబట్టి ఆ రోజు నేను అక్కడ కైకలూరు వచ్చిన తర్వాత కైకలూరులో ప్రారంభించాము, అన్ని సౌండ్ అంతా సెట్ చేసుకున్నాం, మొత్తం బాగుంది. మొదలుపెట్టిన తర్వాత కొద్ది రోజుల వరకు మళ్ళీ ఆ 4 ముఖాలే, ఎవరు లేరు, మళ్ళీ వాళ్ళకే బోధిస్తా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, సొంత వాళ్ళకి చెప్పడం ఎంత కష్టమో డానియల్ గారు అడగాలి. ఎందుకంటే ఎక్కడ ఏం చెప్పాలో అర్థం కాదు, ఎవరికి ఏం చెప్తే ఏమంటారో అర్థం కాదు, ఎక్కడ ఏం చేస్తారో తెలియదు. వాళ్ళని ఏమనలేక ఏం చెప్పలేక నా పరిస్థితి అలా ఉంటే, హల్లెలూయా, ఒక రోజున బయట ఒక అమ్మాయి కూర్చొని ఉంది. లాస్ట్ టైం మీకు ఇక్కడ తీసుకుని వచ్చాను, నేను గుర్తుందో లేదో తెలియదు, కానీ అమ్మాయి కూర్చొని నేను అబ్రహాం గురించి, విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నాను. వింటుంటే వినాలనిపించిందండి. రెండు ఆదివారానికి ప్రార్థనకు వచ్చిన తర్వాత నేను వాక్యం చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఎందుకో తెలియదు కానీ ఆమె జీవితంలో జరిగినవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చానంట. హల్లెలూయా. జరిగినవన్నీ కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు ప్రభు. అందుకని నేను ఇక నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్నాను అని చెప్పింది. అంతకుముందు వాళ్ళు ఏ ప్రార్థనకు వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. అయితే ఆ రోజు మొట్టమొదటిసారి ప్రార్థనకు రావడం, అప్పటి నుంచి డైలీ వర్తమానం వినడానికి, వాక్యం వినడానికి ప్రతిరోజు మేము ఎప్పుడు పెడతాప్పుడు వచ్చేసేది. మేము మంగళవారం, శుక్రవారం, ఆదివారం 3 సార్లు పెట్టేవాళ్ళం. ఈ 3 రోజులు ఖచ్చితంగా వచ్చేసేది. అలా వింటూ 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 ఒక్కళ్ళు ఇంకొక 2 తీసుకొని వచ్చారు. హల్లెలూయా. ఆవిడ ఎవరు అంటే చాలా చాలా సంఘాలు తిరిగిన ఆవిడ, మా ఇంటి ఓనరు. అంత మాత్రమే కాదు, ఆవిడ సంఘ పెద్ద, మామూలు సంఘ పెద్ద కాదు. ఆమె లక్షల్లో డొనేషన్లు ఇస్తుంది. ఆమె ఎంత ఇదిగా ఉండే ఆమె ఒక రోజున అనుకోకుండా ప్రార్థనకు వచ్చింది. వచ్చి కూర్చొని, ఆ రోజు నేను క్రిస్మస్ గురించి చెప్తున్నానండి. మరి ఈవిడ వచ్చిందని నేను ఆపలేను. నా పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. నేను చెప్తే ఏమంటదో, మళ్ళీ ఇది ఖాళీ ఏమంటది, మళ్ళీ ఇంకోటి ఎత్తుకోవాలి, చెప్పాలా వద్దా, ఏదైతే అదైతే దేవుడు చూసుకుంటాడని ఒక్క మాట కూడా తాగకుండా మొత్తం చెప్పుకుంటే వెళ్ళిపోయా. హల్లెలూయా. చెప్పుకుంటూ వెళ్తుంటే ఆమె ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నానంటే ఏమైందమ్మా అని అంటే ఆమె అంటుంది, అయ్యా క్రిస్మస్ కి నేను బోల్డంత డొనేషన్ ఇచ్చాను అయ్యా, ఈ సంవత్సరం నేను ఇవ్వలేదు నాన్న మాట్లాడినారు. నువ్వు చెప్తుంటే నాకు ఇవన్నీ ఇంత అబద్ధం అంటే ఈ కేవలం డబ్బు కోసం ఎంత చేస్తున్నారని అనిపించింది అయ్యా నాకు అని అంటుంది. వచ్చి నా దగ్గర దోచుకున్నారయ్యా, దోచుకున్న కాడికి ఈ రోజు నన్ను సంఘ పెద్దగా కూడా తీసారయ్యా. నా పరిస్థితి ఎలాగుంది, నువ్వు వచ్చి నా కళ్ళ కట్టినట్టు మొత్తం చూపించావు, ఇదంతా అబద్ధం అని. ఏం చేయాలో నాకు తెలియట్లేదు అంది. సరే నీకు మనసుకి ఇది సరైంది అనిపిస్తే రా, లేదంటే లేదు అంటే ఇంటికి వెళ్ళింది. ఆ లాయన్ చెప్పింది, ఆ లాయన్ కూడా తీసుకుని వచ్చింది ఒక రోజు. హల్లెలూయా. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏంటి పెందుకొస్తాయింది. వచ్చిన దగ్గర నుంచి ఆయన పాటలు తీసుకొని పాటలు పాడటం, భాషలు లేకడం. ఆ రోజుకి తగ్గట్టుగా నేనేం తీసుకున్నాను, ఆ రోజు పెందుకొస్త గురించి మాట్లాడుతున్నాను. నేను ఆ లైన్ లో వస్తున్నది. ఇప్పుడు నేను భాషల గురించి మాట్లాడాను, ఏం మాట్లాడను. ఇప్పుడు కూడా నా పరిస్థితి అలాగే ఉంది. ఉన్నట్టుగా మాట్లాడటం మొదలు పెట్టాను. హల్లెలూయా. ఏదైతే అది చెప్పుకున్నాను, మీరు భాషల గురించి కూడా మాట్లాడుతున్నాను. భాషలు వస్తేనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు కాదు, అసలైనది వాక్యమే అని చెప్పుకుంటూ వస్తున్నాను. వాక్యం సరైనది అంటే ఉన్నట్టుగా నువ్వు నమ్మితే చాలు, ఉన్నట్టుగా నువ్వు చేస్తే చాలు, అదే అసలైన పరిశుద్ధాత్మ అని చెప్పుకుంటూ వస్తుంటే ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. బయటికి వెళ్దామంటే నన్ను దాటుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనకులాగా అలా వెళ్ళిపోవడం లేదు, నన్ను దాటుకొని వెళ్ళాలి. అది దాటలేక అక్కడే కూర్చొని ఉన్నాడు. ఏ టైంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఆయనకి ఏదో ఒక పెయిన్ ఉన్నాడు, విపరీతమైన పెయిన్. ఆ పెయిన్ తగ్గిపోయిందంట ఆ టైంలో, తెలియకుండా తగ్గిందంట ఆయనకి.
తర్వాత వచ్చి అంటున్నాడు, నిజంగా అయ్యగారు దేవుడు ఉన్నాడు అని ఆయన సాక్ష్యం చెప్పడం మొదలెట్టాడు. నేను చెప్పట్లా, నా గురించి సాక్ష్యం మీరు వచ్చారని మీ అందరూ కూడా చెప్తాడు ఆయన. మీరు నాకు తెలిసి బాబు అన్న కూడా లేదు, వదిలిపెట్టడు. అయ్యగారు ఏం చేశారంటే, అయ్యగారు అంటే ఆయన అయ్యగారు అంటే భయం వేస్తుంటది. అది నేనేమో చూడడం కదా వాళ్ళు అయ్యగారు అమ్మగారు అంటే ఎలా ఉంటుంది, కొత్త కొత్త వాళ్ళు అయ్యగారు అమ్మగారు అంటే ఎలా ఉంటుంది. హల్లెలూయా. అలాంటిది ఆవిడ బాప్తిసం తీసుకుందండి. తర్వాత ఎందరినో ఎదిరించింది, పెద్ద పెద్ద సంఘాన్ని ఎదిరించింది. అలా ఒక కుర్రోడు కోసం తీసుకుంటున్నావు జాగ్రత్త, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు వాడిని. అయితే ఆ మంది కుర్రోడు కాదయ్యా, ఆ కుర్రాడులో ఉన్న దేవుని ఆత్మ నేను చూశాను అంది. అక్కడ దేవుడు ఉన్నది నేను చూశాను అంది. అక్కడ అందరూ అన్నారు ఈ ప్రవక్త అబద్ధమైన ప్రవక్త అంటే, ఆ ప్రవక్త ఎవరు కూడా నాకు తెలియదు కానీ ఆయనలో మాత్రం దేవుని ఆత్మ నేను చూస్తాను అని అంది. ఆ వర్తమానం సరైన నేను నమ్ముతున్నాను అంది. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా స్టిల్ నో ఆవిడ మాకు సహకారిగా నిలబడింది. ఒక మీటింగ్ అవుతున్నప్పుడు నేను మొత్తం నేనే పెట్టుకునేవాడిని, ఇప్పుడు అంత భారం అంతా ఆవిడ మీద ఎత్తుకుంది. హల్లెలూయా. నా చేతిలో నుంచి ఒక రూపాయి కూడా పని ఉంటా. అయ్యారు వద్దండి వద్దండి, మీరు చాలా కష్టపడుతున్నారు, వద్దండి, నేను ఇవ్వాలనుకుంటున్నాను అన్న కూడా వద్దనేది. ఆవిడ మొత్తం తీసుకుని వచ్చేది. మీరు నమ్మరు, నలుగురు ఉన్న దగ్గర ఒక మీటింగ్ పెడితే మా దగ్గర కనీసం ఒక 30-40 మంది వస్తారేమో నేను అనుకుంటా. అంటే ఇంతకుముందు మీటింగ్ జరిగితే మన వర్తమాన సంఘంలో జరిగేది ఏముంది, వర్తమాన సంఘంలో ఏం జరుగుతుంది, ప్రజెంట్ ఒక మీటింగ్ పెడతారు, వేరే వర్తమాన సంఘం నుంచి ఇక్కడ తెప్పిస్తారు, అక్కడి నుంచి ఇక్కడ తెప్పిస్తారు, అందరం కలిసి మనందరం వర్తమానం చెప్పుకుంటాం, వెళ్ళిపోతాం అంతే. ఫర్ ద ఫస్ట్ టైం అండి నా లైఫ్ లో ఫస్ట్ టైం అన్ని జనులు వచ్చారండి. మేము 100 మందికి మీటింగ్ అనుకుంటే 150 మంది వచ్చారు. అందరూ బొట్లు పెట్టుకుని వచ్చారు. ఇప్పుడు పాస్టర్ గారు అన్నారు, నేను ఏం వాక్యం చెప్పాలి, 20 రోజులు నేను వర్తమానం ఏదో చెప్తామని వచ్చాను, వీళ్ళకి ఏం వాక్యం చెప్పాలి అని అంటే, ఏదో ఒకటి చెప్పండి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కనీసం కొంతమందిని పట్టబడాలి అని. హల్లెలూయా. ఆ రోజు పాస్టర్ గారు అన్ని వాక్యం చెప్తుంటే అక్కడ చాలా మంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ ప్రార్థన చేయించుకుని వెళ్ళారు. ఈ రోజున మేము సరిగ్గా వారి మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, కానీ ఈ రోజున సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే అందులో చాలా మంది మార్పు పొందుతారు. ఈ సంవత్సరం చాలా బాప్తిసాలు ఇవ్వబోతున్నాం. హల్లెలూయా. ఇవ్వబోతున్నాం, దేవుడు మాకు ఇస్తున్నాడు, ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. ఈ సంవత్సరం చాలా మంది తీసుకుంటారు, అందులోంచి హిందువుల నుంచి వచ్చిన వారు తీసుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు వాడుకుంటే అలాగే వాడుకుంటాడు. ఎక్కడో 2-3 తీసుకుని వారికి చెప్పడమే కాదు, నా బాధ ఉంటుంది. ఎప్పుడు చూసినా వీరికైనా మీరు వర్తమానం తెలుసు, ఏం చెప్పాలి నేను, వాక్యం తెలుసు, ఏం చెప్పాలి నేను, ఇంకా లోతుకి ఏం నడిపించాను నేను లోతుగా లేదు, ఏం నేను నడిపిస్తాను కాదు ప్రభు, నాకు కొత్త జనాంగం కావాలి. హల్లెలూయా. మోషే వెళ్ళిపోతూ యెహోషువ చెప్పాడు, యెహోషువ కొత్త తరం వారిని నడిపించాడండి. పాత తరం వారు కాదు, కొత్త తరంలో ఆయన ఎలా నడుస్తున్నాడు అంటే, పాత తరం వారు అనుకుంటారు ఇదిగో ఎందుకు మాకు ఈ సౌండ్ చాలు అని అంటారు. ఈ కొత్త తరం వారు అంటాడు లేదు 40,000 ఆ సౌండ్ ఉంటారు బాగుంటుంది అంటాడు. కానీ పాత తరం వారు అంటారు మాకు అవసరం లేదు, అంత అవసరం లేదు అని అంటారు. అది మీకు తెలియదు. కొత్త ద్రాక్షరసం పాత రీతిలో ఏమో వేయం, అది మీకు అర్థం కాదు. ఎందుకంటే ఏ జనరేషన్ లో ఉన్నవారు ఆ జనరేషన్ వారికి కరెక్ట్ గా అర్థమవుతారు. ప్రజల సహోదరుడు ఎంత కష్టపడుతున్నారు, ఆయన చేసేది మీకు అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఒక కొత్త జనరేషన్ లో ఉన్నాడు, ఆయన మీరేమో పాత జనరేషన్ లో ఉన్నారు. క్షమించాలి, అది నిజమే మరి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటాడు అయ్యా నాకు మంచి సౌండ్ కావాలి, మీరు కావాలంటాడు. ఎందుకు అయ్యాన్ని అని మీరు అంటారు. క్షమించాలి, ఏమనుకోవద్దు మరి, తప్పట్లేదు, ఇంకా నేను ఏది దాయలేను, నా వల్ల కాదు. ఆయన అంటాడు ఎలా చేద్దాం అంటాడు, అట్ట కాదు ఎట్ట చేద్దాం అంటారు మీరు. ఆయన ఇది వచ్చి మార్గం ఎలా అన్నాడు, ఎందుకు వచ్చిన మార్గం అయ్యాది అన్ని. అప్పుడు ఆయన ఎట్ట చెప్పాడు ఇట్ట చెప్పాడు అంటే, ఈయన మళ్ళీ అన్ని కోడ్లు తీసి ఆయన మీకోసం మిమ్మల్ని ఒప్పించడానికి ఆయన కోడ్లు ఎత్తగాలి. చూడండి ఇంకేం చేయాలి మరి పరిస్థితి. నిన్న ఒక పాస్టర్ గారు చాలా బాధపడుతున్నాడు, మన ఇక్కడ సంఘశేఖర్ పాస్టర్ గారు చాలా బాధపడుతున్నాడు. ఏంటంటే అయ్యా ఎవరు ఉన్నారు, అది టార్గెట్ చేశారు, నన్ను పంపించేయాలనుకుంటున్నారు, చాలా గందరగోళంగా ఉంది నా పరిస్థితి. అన్ని వాళ్ళు చెప్పిన మాట వింటున్నాను. అయ్యా పొద్దున తెల్లవారుజాము 4ంటికి వచ్చి ప్రార్థన పెడుతున్నాను, మళ్ళీ ఆన్లైన్ ప్రేయర్ పెట్టమన్నట్టు పెడుతున్నాను, వాళ్ళు చెప్పినవన్నీ చెప్తున్నాను. అంటే కాదండి నాకు అర్థం కాదు, సేవకుడు చెప్పినట్టు విశ్వాసం వినాలా, విశ్వాసం చెప్పినట్టు సేవకుడు వినాలా, ఇదే రూల్ నాకు అర్థం కాలేదు అన్నాను. అది కాదు నేను అనేది. నేను ఒక మాట పాపం గురించి చెప్పొద్దు అంటారు, దాని గురించి చెప్పొద్దు అంటారు, ఇంక నేనేం చెప్పాలి. వ్యభిచారం అంటే అదిగో మా
హల్లెలూయా. చాలా లైట్గా చెప్తున్నాను కదా మీకు ఇంత గొప్ప గొప్ప మర్మాలు అవసరం లేదండి. అప్పుడప్పుడు నేనేదో తెగ రాసుకొని వచ్చాను, ఏదో రాసుకొని వచ్చి ఇంకా ఎలా చెప్పాలి అలా చెప్పాలి, ఎందుకంటే మీకు ఇంత తెలుసు, ఏం చెప్పాలి నేను, ఇంకొంచెం బెటర్గా చెప్తాను నేను అనుకుంటాను. ఆయన అవసరం లేదు, నువ్వు ఎలాగెళ్ళాలి అలాగెళ్ళి చాలు. హల్లెలూయా. సరే మాట్లాడదాం, ఏం చెప్తుందో చూద్దాం. ఆయన అంత బాధపడుతున్నాడు. నేను అంటున్నాను, అయ్యా అది కాదు, ఆయన నన్ను చూసాడు, కిందకి మీదకి చూశాడు, నువ్వు సేవకుడు అన్నాడు. అవును, నేను కూడా సేవకునేనండి, బై మిస్టేక్ జరిగిందండి, అది కూడా దేవుడు అనుకోకుండా పిలిచాడు. మరి ఏం చేస్తాం, ఇంకా కొంచెం మారాలి, చాలా మార్పులు జరగాలి. నీకు ఎలా ఉన్నాను అలాగే ఉంటాను. ఇప్పుడు సేవకుని అయ్యాను కదా అనేసి మీలాగా నేను మంచి ఇనిషియేటివ్ చేసినప్పుడు అంగీలు వేసుకొని రాలేను. అది నా వల్ల ఏం పని కాదు, ఎందుకంటే నా మనసు ఎలా ఉందో నేను అలాగే ఉంటాను, నా హృదయం ఎలా ఉంది నేను అలాగే ఉంటాను. కాబట్టి నేను అలా ఉన్నానులేండి అని అంటే అని అన్నాడు. బ్రదరు ఇలా జరుగుతుంది బ్రదర్, అలా జరుగుతుంది బ్రదర్, అది ఇది ఇది అది అది అని చెప్తుంటే, కాదండి విశ్వాసం మాట మీరు ఎందుకు అంటున్నారు అని అంటే, మరి ఏం చేయాలి, లేకపోతే నన్ను తరిమేస్తారు అన్నాడు. ఏనండి, లేకపోతే నేను పంపించేస్తారు అన్నాడు. అయినా నాకు తెలియట్లేదు, నేను ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ నాకు ఇంకో సంఘం ఉంటుంది, ఎందుకంటే నేను సంస్థలో ఒక మెంబర్ని, ఆ సంస్థలో ఇంకో చోట పంపిస్తుంది అని చెప్పుకున్నాడు ఆయన బాధ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పరిస్థితి కూడా మరి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ సేవకుడి మాట మీరేంటున్నారా, మీ మాట ఆయన వినాల్సి వస్తుందా? కొంచెం జాగ్రత్తగా ఆయన చెప్తారు, కొన్ని మార్చాలనుకుంటారు, చేయాలనుకుంటారు, మీరు సహకరించకపోగా అడ్డుకట్లు అసలు వేయద్దు. హల్లెలూయా. అర్థమవుతుందా? మా వాడు ఇందాక నాకేసి చూస్తున్నాడు, ప్యాంటు పెట్టమంటున్నారు, అక్కడ బాక్సులు పగిలిపోతాయేమో, మళ్ళీ నన్నే తిట్టుకుంటారా అన్నాడు. పాపం ఆడి బాధ అంతే కాదు. మొన్న ఒక రోజు ఏం జరిగిందంటే, సరిగ్గా కొట్టలేదు అని ఆయన అన్నారంట. ఎవరో నన్ను సరిగ్గా కొట్టలేదు, నీకు సరిగ్గా రాదన్నారంట. ఆడి బాబు పెద్ద పెద్ద మీటింగ్స్ లో ప్లే చేసేవాడు, ఆడి కొట్టడం చేత కలదంటే ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. అందుకనే కొన్ని పరిస్థితులను మార్చాలి అని, ఎందుకంటే అది ఇప్పుడు కూడా కొత్త ద్రాక్షరసం, అది కొత్త రూట్లో తీసుకుని వెళ్తుంది, మిమ్మల్ని కొత్తగా నడిపించాలనుకుంటుంది. హల్లెలూయా. అందులోకి ఈ బాధ్యతలు రాలేవు, కానీ హల్లెలూయా ఆయన ప్రయాసం మోసుకుంటూ వెళ్ళాలంటే ఏం చేయలేము. ఇంకా భారం ఎత్తుకున్నాడు, ఇంకా దించలేడు కదా, మోసుకుంటూ పోవడమే. కాబట్టి ఆయనకు సహకరించండి. నేను కూడా ఒక మాట అన్నాను, ఏంటి అని అంటే, మీరు సౌండ్ సిస్టమ్ తీసుకునేటప్పుడు నాకు కూడా చెప్పండి, నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పాను. కాబట్టి కొంచెం ఆయనకు తొందరగా మీరు సపోర్ట్ చేస్తే ఆయన కూడా మంచి మంచి కార్యాలు చేయడానికి మీ ముందు నిలబడి ఉన్నాడు. ఆయన ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సో మీరు వెనక లాగితే ఆయన ముందుకు వెళ్ళలేడు. ఆయన ముందుకు వెళ్ళాడంటే మీరు పుషప్ ఇవ్వాలి. సంఘం అంతా కూడి సేవకుల కోసం ప్రార్థన చేయాలి, కానీ సంఘం కోసం సేవకుడే 24 గంటలు చేయడం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన గురించి కూడా ఆలోచించండి ఎక్కువగా, ఓకేనా? సరే, మనం అంశంలోకి వెళ్దాం. ఇంకా ఉందయ్యా, ఉంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నోవాహు దినాలలో వారందరూ కూడా ఎలా ఉన్నారు అని అంటే, తినచ్చు, తాగచ్చు, పెళ్లికి ఇవ్వచ్చు, పెళ్లికి ఇచ్చుకోవచ్చు. ప్రవక్త ఒక మాట, పెళ్లికి ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అంటే ఆ రెండు అర్థాలు వేరే అంట. ఏంటి అని అంటే, ఆల్రెడీ పెళ్లి చేసుకున్నవాడు తన భార్యను ఎక్స్చేంజ్ చేసుకోవడం అంట, మార్చుకోవడం. ఇప్పుడు కొత్త ట్రెండ్ మీకు తెలుసా? ఈ మధ్య పేపర్లో న్యూస్లో చూసారా? భార్యను మార్చుకోవడం అంటే మనం ఏ కాలంలో ఉన్నాం? మరి మీరు సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉన్నామండి. ఉన్నావా? చేతులెత్తండి. నిజంగా ఉన్నారా? ఇంకా ద్వేషం, కుళ్ళు, కుతంత్రాలు ఇంకా ఉన్నాయా? శరీర సంబంధం అనేవి ఉన్నాయా? లేవంటాం. ఎందుకు ఉండవండి? ఇంకా శరీరంలో ఉంటే శరీరం మార్పు ఎక్కడ జరిగింది? శరీర మార్పు జరగాలంటే వాక్యం ఫుల్ లోపలికి వెళ్ళాలి. వెళ్తే సరిపోదు, గుర్తుపెట్టుకోండి, వెళ్తే సరిపోదు, వాక్య ప్రకారం జీవించాలి. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం జీవిస్తేనే మన శరీరం రూపాంతరపరచబడుతుంది. హల్లెలూయా. అది ఇప్పుడు చూడండి, అక్కడ ఉన్న వారందరూ ఒక పార్టీ, ఒక వైపు ఉంటే, అది దేవుని ప్రజలందరూ ఒక వైపు ఉంటే, సాతాను ఎప్పుడైతే ఆ పాతాళం అనేది తెరవబడిందో అప్పుడు పాపం అనేది ఎంటర్ అయింది. అప్పుడు బలాత్కారులు అనే వాళ్ళు బయటకు వచ్చారు. అయితే వీరందరినీ జయించాలి, వీరందరినీ ఓడించాలి అని అంటే అప్పుడు ఒక సూపర్ న్యాచురల్ పవర్ అవసరమైంది. హల్లెలూయా. అందుకే పరలోకం దిగి రావాల్సి వచ్చింది. అందుకని హనోకును దేవుడు ఎన్నుకున్నాడు, హనోకును తీసుకొని వెళ్ళిపోయాడు.
హల్లెలూయా. నోవాహుకు చెప్పాడు ఏమని? ఓడను కట్టుకో, నీ కుటుంబం వరకు రక్షించుకో అన్నాడు. హల్లెలూయా. అయితే ఈయన ఓడను తయారు చేస్తున్నాడు. ఎలా కనుక్కున్నారు? చితి సారకపు మానం. అవునా? దేనికి పనికిరాని దాన్ని ప్రవక్త చెప్తున్నాడు. దేనికి పనికిరాని దాన్ని ఇచ్చాడంట. ఇప్పుడు దీనికి వాడుకోన్నాడు. దీన్ని వాడుకోవాలంటే ఏం చేయాలి? హల్లెలూయా. ఇంటికి వచ్చి ఆ పిల్లలకు చెప్తున్నాడు, ఇదిగయ్యా మరి దేవుడు నాకు ఇలా బయలుపరిచాడు, ఇలా చెప్పాడు. ఇప్పుడు నేను ఓడను కట్టాలి అని అంటే వాళ్ళు అంటారు, మమ్మల్ని ఏమో లోకంలో కలవనివ్వాలా. హల్లెలూయా. ఉన్నారండి? ఉన్నారా? ఓకే, ఉంటారా? అలా టైం తెలియట్లేదు అసలు. ఓకే, ఎవరైనా టైం చెప్పండి ప్లీజ్. ఎంతవరకు ఉందంటే? అరగంట ఉందా? నిజమేనండి. అరగంట అంటే సరే, ఎవరొకరు నేను పెట్టుకుంటాను. ఇందులో ఎవరైనా సరే ఒక్కరు పునికేయడం స్టార్ట్ చేశారంటే అప్పుడు కరెక్ట్ టైం అయినట్టు చూసుకుంటాను. ఓకేనా? ఓకే. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఇంటికి వచ్చి ఇంటి దగ్గర చెప్తున్నాడు ఏమని అంటే, పిల్లలు చెప్తున్నాడు ఏంటి అని అంటే, ఇదిగో మనల్ని దేవుడు ఈ పని చేయమని చెప్పాడు, ఈ పని చేయాలి అని అంటే వాళ్ళు అంటారు, మమ్మల్ని ఏమైనా ఇంజనీరింగ్ చదివించావా, మమ్మల్ని ఏమైనా డాక్టర్లు చేసావా, నువ్వు వచ్చి వాడు కట్టమని నువ్వు ఎక్కడ కట్టేది? మా దగ్గర ఏమన్నా కట్టాలి. ఎప్పుడు చూసిన దేవుడు దేవుడు అనేసి మమ్మల్ని లోపల కలవడం లేదు. ఎప్పుడు చూసిన దేవుడు దేవుడు అనేసి మమ్మల్ని వాళ్ళ పెళ్లికి వెళ్ళడం లేదు, అక్కడికి వెళ్ళడం లేదు, ఎక్కడికి వెళ్ళడం లేదు, మమ్మల్ని ఏమి చేయలేదు. మమ్మల్ని కట్టి సీట్లో కూర్చోబెట్టం, మాకేం తెలుస్తుంది? హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటున్నాడు, లేదయ్యా దేవుడు మరి చెప్పాడు, సరే మీరు వచ్చిన నాకు నేను చేసుకుంటాను అని ఏం చేస్తున్నాడు. అప్పుడు పిల్లల పెళ్లిలో వాళ్ళ హల్లెలూయా. వెళ్ళి వాటర్ కట్టడానికి కావాల్సిన అన్ని మోసుకొని వచ్చాడు. అలావిడి వాళ్ళిద్దరు మొదలు పెట్టారు. మోసుకొని వచ్చిన తర్వాత వచ్చి పిల్లలు చూస్తున్నారు, కాదు వాటర్ కట్టమన్న బాగానే ఉంది, అసలు ఈ చెక్క దేనికైనా పనిపోతుందా? నేను ఈ మధ్య ఎవరినో అడిగి వచ్చాను, ఇలా కట్టాలంటే నీకు ఏమైనా తెలుసా ఏంటి అని అంటే, దేవుడు మాత్రం ఇదే చేయమన్నాడు అయ్యా, ఈ చెక్కతోనే కట్టమన్నాడు. సరే ఎక్కడ కట్టమన్నాడు అంటే, అదిగో కనబడుతున్న పర్వతం మీద కట్టమన్నాడు. హల్లెలూయా. కనబడుతున్న అదిగో ఎత్తడి దాని మీద కట్టమన్నాడు. అరరాత్ పర్వతం మీద ఆగిందండి, కట్టింది అక్కడ కాదు, అక్కడ కట్టారండి, లేదు కదా. హల్లెలూయా. ప్రవక్త అంటే ఒక ఎత్తైన ప్రాంతంలో కట్టబడిందండి. హల్లెలూయా. అయితే వీరంటారు, అదెందుకు? ఎక్కడ కడితే జనాలు ఎక్కువ పోతారు, ఎక్కడ సేవ చేస్తే ఇలా జరుగుతుంది, అంతేగాని నువ్వు అక్కడ కడితే ఎవడొస్తాడు అని అంటే దేవుడు అక్కడ కట్టమన్నాడు. తల్లిపడులు మమ్మల్ని అలాగన్నారండి. అడవులు కట్టాం మేము చర్చిని. అందరూ అన్నారు అడవులు కడుతున్నారు, ఆ మూలకి ఎవరు వస్తారా చర్చికి? ఎక్కడికే ఎవరు రావట్లేదు. ఎన్నో పాస్టర్ గారు అన్నాడు, ఇక్కడికే టయానికి ఎవరు రావట్లేదు, ఇంకా అక్కడికంటే ఇంకేమవుతారు, వీళ్ళు ఇక్కడికే రాలేరు, అక్కడికే రాలేరు, పర్లోకానికి కూడా ఏమవుతారులే, ఇంకా ఇంటి దగ్గర కూర్చుంటే సరిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే చూడండి, మేమే జోకులు వేయకూడదండి, అంత సీరియస్ గా చూస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు, అక్కడ పెట్టావు కదా, అక్కడ ఎందుకు? ఇంకెక్కడైనా పెట్టచ్చు కదా, ఎక్కడ ప్లేస్ దొరకలేదా? ఇక్కడ శుభ్రంగా సేవ చేయొచ్చు, అక్కడ ఎందుకు అంటే ఆయన అన్నాడు, దేవుడు ఇక్కడ ఇదే ప్లేస్ చూపించాడు నాకు, ఈ ప్రాంతంలో ఉన్నాడు, అక్కడే కట్టమన్నాడు. ఏది? దీంతో అక్కడ కట్టాలి. సరేలే ఏం చేస్తాం, కానీ అని వీళ్ళు కూడా సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏదో చేస్తున్నారని చూడడానికి వచ్చారు. వింత ఎదురు పైన ఏదో కనబడుతుంది, మనుషులు కనబడుతున్నారు, ఏదో కడుతున్నారు. అప్పుడంతా కొత్త విషయాలు ఏంటి అని అంటే, కొత్తగా కట్టడాలు కట్టడం, రకరకాలైన పనులు చేయడం, వాళ్ళకి వింత. ఈ వింతను కూడా చూడడానికి వచ్చారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళందరూ ఒరే క్షేమం, ఒరే హాము, ఒరే యాపెత్తు, ఏదో మీకు ఈ పనులు మాతో పాటు చదువుకోవచ్చు కదా శుభ్రంగా. మా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసి అంటాడు, అదే నేను ఇంజనీరింగ్ అయిపోయిన రా, నేను బ్యాంక్ ఎంప్లాయర్ ఇప్పుడు నాకు నువ్వు ఇంజనీరింగ్ కి బ్యాంక్ కి ఏం సంబంధం రా, నువ్వు ఇంజనీరింగ్ చదివినవాడు ఇంజనీరింగ్ ఏదో చేయకుండా బ్యాంక్ ఏదో చేసేవారా అని అంటే, అదే నేను బ్యాంక్ మేనేజర్ రా, నా జీతం అంతా తెలుసా, ₹1,00,000 అన్నాడు. అవునా అన్నాను. సరే అని వదిలేశాను. ఒక కొద్ది రోజుల క్రితం ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు. నా ఇన్స్టాగ్రామ్ చేశాడంట. ఏదో పెద్ద చేస్తున్నట్టున్నావు కదరా, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, నేను ఏదో చేసుకుంటున్నాను అని అంటే, ఒరే నీ గురించి నాకు బాగా తెలిసింది, ఇంత స్థాయికి ఎప్పుడు పోయినావురా నువ్వు, అప్పుడు నేను చదువుకోలేదని నిజంగా నేను చాలా హేళన చేశాను రా, కానీ ఇప్పుడేంటి నువ్వు ఇంత స్థాయిలో ఉన్నావు, నేను ఊహించలేకపోయాను అని అంటే, అది నాది కాదు, ఆ స్థాయిలో పెట్టిన దేవుడే. హల్లెలూయా. ఇప్పుడు క్షేమ
మనకి ఎందుకు డబ్బులు? మన పొలం చేసుకున్నాం, పొలం పని చేసుకున్నాం, తిన్నాం, మనకి ఒట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, శుభ్రంగా తింటే చాలు, కూరగాయలు అన్నీ ఉన్నాయి, బయటికి వెళ్ళి డబ్బులు సంపాదించాలి, పని ఏముంది అన్నాడు మా నాన్న. ఇప్పుడేం పనిముట్లు కొన్నారు, డబ్బులు కావాలి అని. మరి ఏం చేయాలి? ఇప్పుడు మొత్తం అందరి ఇంట్లో మొత్తం చర్చ వేదిక కూర్చొని అందరూ మాట్లాడుకుంటున్నారు, ఏం చేద్దాం ఏం చేద్దాం అని. అప్పుడు ఆయన అంటాడు, ఎందుకు ఉంది కదా పొలం, అమ్మేద్దాం. ఇంకా రెండో అడుగు మూడో అడుగు మా తమ్ముడికి గుండెలో రాయబడిందండి ఒకసారి. ఏంటి అన్నాడు, మా నాన్న పొలం అమ్మేద్దాం అన్నాడు. ఇంకా మా తమ్ముడు, అరే ఉన్నది ఒకటే కదరా, ఎలా రా, ఇంకా మనకి ఎలా రా అని అంటే, సరే నేను చెప్పడం చేయని. హల్లెలూయా. అర్థమవుతుందండి? మమ్మల్ని వదిలిపెట్టాను బాబాయ్ అంటున్నారండి. కొద్దిసేపు ఇక్కడతో ఒక్కటే నేను చెప్పింది, ఇంతకీ 7 వెళ్ళాలి. ఒకదాని దగ్గర ఎంతసేపు ఉన్నాను నేను, ఇంక 7వ దాని దగ్గరికి వెళ్ళాలి. బాబాయ్ నన్ను వదిలేనంటారేమో. హల్లెలూయా. అంత హింసించలేండి, నేను అంత హింసాత్మకుడిని కాదు. అంతసేపు నేను చెప్పలేను, ఎలాగో నేను కొంచెం చెప్పి ముగిచ్చేస్తాను. హల్లెలూయా. కాబట్టి పొలాన్ని అమ్మేశారు, డబ్బులు తెచ్చారు, పనిముట్లు కొనుక్కొచ్చారు, మొత్తానికి పని స్టార్ట్ చేస్తారు. ఎక్కడి నుంచి మొదలెట్టాలి? ఎక్కడి నుంచి ప్రారంభించాలి? హల్లెలూయా. అరణ్యంలో ఒక సంఘం ఉందంటండి. అరణ్యంలో ఉన్న సంఘం వాళ్ళకి తెలిసింది ఒకటే, ఏంటి అని అంటే ఇటుకలు తయారు చేయడం ఒకటే తెలిసిన సంఘం అది. వారి పిల్లలకు అది కూడా తెలియని అసలు జ్ఞానమే లేని పిల్లలు ఉన్నారు అక్కడ. అయితే దేవుడు అంటున్నాడు, పెద్ద అదేంటిది మందసాన్ని తయారు చేయాలి, ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలి అని అంటే దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఉన్న వారిలో మంచి వారు అందరూ తీసుకొని రా నా దగ్గరికి, వారికి నేను జ్ఞానాన్ని ఇస్తాను అన్నాడండి. హల్లెలూయా. ఈ రోజున ప్రతి వర్తమాన సంఘాల్లో చాలా జ్ఞానవంతులు ఉన్నారు. ప్రతి వర్తమాన సంఘాల్లో మంచి మంచి టెక్నాలజీని వాడుతున్నారు. మనం వాడినట్టు యూట్యూబ్ని ఎవరు వాడట్లేదు, మీకు తెలుసా? మిగతా వాళ్ళు కూడా చాలా తక్కువ, ఎవరో పెద్ద వాళ్ళే, కానీ మనం యూట్యూబ్ని వాడేస్తున్నాం ఈజీగా. ఈరోజు మన సంఘాలు చాలా గ్రో అవుతున్నాయి, లేకపోతే చాలా వాటిని మనం తెలుసుకుంటున్నాము, ఇలాంటివి కూడా వాడుతున్నాము అని అంటే దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానమే. హల్లెలూయా. ఎందుకంటే వారితో మనం పోటీ పడలేం. అక్కడ నోవాహు కుమారులు కూడా లోకంతో పోటీ పడలేరు, కానీ వారికి జ్ఞానం ఇచ్చింది దేవుడే. కానీ ఎలా కట్టాలో, ఎలా చేయాలో, ఎలా తయారు చేయాలో ప్రతిదీ కూడా ఆయన జ్ఞానం ఇచ్చాడు ఆయన. కాబట్టి ఎంత కట్ చేయాలో వాళ్ళకి అర్థమైంది. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానం ఇచ్చేవాడు కూడా దేవుడే. హల్లెలూయా. కొంచెం నా మీద దయ చూపించండి కొద్దిగా. ఓకే, టైం చూడద్దు, కొంచెం దయ చూపించండి కొంచెం. హల్లెలూయా. మూసేస్తున్నాను చూడండి, మూసాను. ఓకే. హల్లెలూయా. అయితే ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ మొత్తం మీద ఆ పని చేయడం మొదలుపెట్టిన తర్వాత, హల్లెలూయా, దానికి పని చేయడానికి కొందరు వచ్చారండి. దానికి పని చేయడానికి కొందరు వచ్చినప్పుడు వాళ్ళలో ప్రత్యేకమైన వారు 3 ఉన్నారు. ఎవరనంటే షేము చేసుకోబోయే అమ్మాయి, హాము చేసుకోబోయే అమ్మాయి, యాపెద్ద చేసుకోబోయే అమ్మాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈ 3 వాళ్ళ కుటుంబం అంతా టార్చర్ చేయడం మొదలెట్టారు. ఎందుకు మీరు వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు? వాళ్ళ పెళ్లి చేసుకోవాలంటే ఇదిగో తెలుసా, ఎవరు మా పార్టీ అండి, మా మామయ్య అంటాడు, చిన్న మామయ్య అంటున్నాడు, ఇదిగో అదే మా దగ్గర ఉన్నామనుకో నీకు డాన్స్ పిల్లలు ఉంటారు, డీజేలు ఉంటాయి, ఇదిగో అటు పోయిన అనుకో తాడు కూడా ఉంటుంది, మీకు రింగ్ పిల్లలు ఉంటుంది, ఇటు వస్తే డీజే ఏంటి, ఇటు వస్తే డాన్స్ పిల్లలు, అటు వెళ్తే ఏముండదు, జాగ్రత్త తేల్చుకో. అటు ప్రాంతం పోయినావా ఏముండదు నీకు, డాన్స్ పిల్లలు డీజేలు ఉండవు. హల్లెలూయా. ఇప్పుడు పరిస్థితి అదే. ఎందుకంటే నువ్వు అడ్డలో ఉంటామ్మా, నీ పరిస్థితి ఎలా ఉంటుంది? కనీసం నేను ఏమి పెట్టుకునేవారు, రింగులు పెట్టుకునేవారు, చెవులు పెట్టుకునేవారు, ఏమి పెట్టుకునేవారు, అందరూ వాళ్ళు వాడగడుతున్నారన్న పిచ్చోళ్ళు. ఒక పిచ్చోని నమ్మారు, ప్రవక్త చుట్టూ తిరుగుతున్నారు, ఆ పిచ్చి తిరుగుతున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి మనకు వద్దమ్మా, వాళ్ళ పనులు మనకు వద్దమ్మా. హల్లెలూయా. ఈ లోకం ఎందరో ఉన్నారు, శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారు. మీకేంటి దేవుడు పిచ్చి పట్టింది? మీకు వాళ్ళ పిచ్చి పట్టింది మీకేంటి అంటే మీరందరూ లేదు. మేము అక్కడ ఒక సూచన చూసాము, అక్కడ కొన్ని కార్యాలు మేము చూసాం. దేవుడు స్వయంగా మాట్లాడాడు, మేము విన్నాం. వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నారు, అక్కడ వర్తమానం ఉంది, అక్కడ వాక్యం ఉంది, అక్కడ చెప్పిన ఏది కూడా అబద్ధం కాదు. నిజంగా 120 సంవత్సరాలు వర్షం ఖచ్చితంగా పని తీరుతుంది అని మేము నమ్ముతున్నాం. కాబట్టి మేము అటువైపు వెళ్తున్నాం. హల్లెలూయా. ఎక్కబడాలంటే ఖచ్చితంగా ఇటువైపు రావాల్సిందే. ఇదే
ఇప్పుడు చూడండి, వారందరూ వారి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్తే ఏముండదంటే వారి ఇళ్ళని వదిలిపెట్టి వచ్చారండి వీళ్ళు. వారి సోదరులను వదిలిపెట్టారు, మిగతా వాళ్ళందరూ వదిలిపెట్టి నోవాహుకు సపోర్ట్గా నిలబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 8 మంది ఒక సంఘంగా ఉన్నారు. ఎందుకంటే గొప్ప విషయాలు మీకు తెలిసి ఉండొచ్చు. హల్లెలూయా. కానీ ఆ 8 మంది మాత్రం నోవాహు తరపున నిలబడ్డారు. ఆ 8 మంది కలిసి అప్పుడు మొదలంటే ఇంకొంచెం స్పీడ్ అయింది పని. ఫస్ట్ నోవాహు ఉన్నప్పుడు కనీసం కొంత కూడా కట్టలేకపోయాడు. 120 సంవత్సరాలు నేను పూర్తి చేయగలను అనుకున్నాడు. ఎప్పుడైతే ఈ వధువులు కూడా వచ్చారో, హల్లెలూయా, ఎప్పుడైతే కుమారులు కూడా వచ్చారో, వారి సంతానం కూడా ఎప్పుడైతే ఆ పనిలోకి దిగిందో అప్పుడు స్పీడప్ అయిందండి. ఈ రోజున వధువు కూడా చాలా చోట్ల ఏర్పరచబడింది, చాలా చోట్ల విస్తరించింది. ఈ రోజున వీళ్ళందరూ కలిసి కూడా ఒక పని చేస్తున్నాం. మనం ఏంటి తెలుసా? మనం కూడా ఒక మేఘాన్ని కట్టుచున్నాం. మనం కూడా ఎత్తపడడానికి ఒక వాహనాన్ని తయారు చేస్తున్నాం. మనం కూడా ఎత్తపడడానికి కావాల్సిన ప్రతి దాన్ని కూడా మనం కూడా తయారు చేస్తున్నాం. మనం ఇక్కడ ఉన్నాం అంటే ఇక్కడ కూడా ఒక మేఘాన్ని మనం తయారు చేస్తున్నాం. ఒక దినం ఇవన్నీ కలపబడతాయి, ఒక దినం ఇవన్నీ కూడా ఏకమవుతాయి. ఏకమైనప్పుడు అప్పుడు మన శరీరం రూపంతో పరచబడతాయి. ఆ దినం మనం ఎత్తపడగలం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రోజున వారందరూ ఏకీభవించి ఏక మనసుతోటి ఏకాత్మతోటి వారందరూ పరిచయం చేశారు కనుకనే నోవాహు దినంలో వారు తప్పించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చిన్న సంఘమైన మీరు చిన్నదని అన్నారు ఏంటయ్యా అని అనుకోవద్దు. కొద్ది దినంలో ఇది కూడా పెద్దగా వచ్చేమో, పెద్ద సంఘంలో మార్చబడొచ్చేమో. ఎందుకంటే సహోదరుడు చాలా ప్రయత్నిస్తున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. వారికి సపోర్ట్ గా మీరు కనుక ఉంటే ఆయన కూడా ఇది సంఘాన్ని పెద్దదాని కింద మార్చగలడు. పెద్ద దాంట్లో ఏముండదు ఆయన మీరు అనొద్దు. దేవుడు చిన్న దాంట్లో ఉంటాడు, పెద్ద దాంట్లో ఏముండదు కాదు. ప్రవక్త అన్నాడు, మీ ఆలోచనలు చాలా పైన పెట్టుకోండి అన్నాడు, ఉన్నతమైన వాటిగా పెట్టుకోండి అన్నాడు. మీ గోల్స్ చాలా ఉన్నతంగా ఉండాలన్నాడు. మనమేం తక్కువ? మనకేం తక్కువ? ఎందులో తక్కువ? దేనికి తక్కువ? వారికంటే ఉన్నతమైన స్థానంలో మనం ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకు చేయకూడదు? దేవుడు ఇవ్వనన్నాడా? సౌండ్ సిస్టమ్ అంటే ఇవ్వనన్నాడా? మ్యూజిక్ అంటే ఇవ్వనన్నాడా? లేకపోతే మీటింగ్స్ పెట్టడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇవ్వనన్నాడా? అని ఇస్తాడు. హల్లెలూయా. ఇది ఇస్తేనే ఎంతపడతామయ్యా కాదు, ఇది ఇస్తే ప్రకటించబడుతుంది. ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వస్తారు. హల్లెలూయా. వాళ్ళందరూ రావాలి అని అంటే మనం కూడా కొంత పెట్టుబడి పెట్టాలి, తప్పదు. కాబట్టి ఇది నాకు సంబంధం లేనిది, అది తెలియదని చెప్పాను. అది మీరు చూసుకోండి, నేను వెళ్ళిపోతాను. మీరు పాస్టర్ గారితో మాట్లాడుకుని ఆయన నాకేం చెప్పలేదు ఇవి ఆయన చెప్పమని కూడా నాకు చెప్పలేదు. కాబట్టి మీరు చూసుకోండి, మీరు తెలుసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏక మనసు ఏకాత్మత ఉండండి. అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోతాడు. వాడు అని అంటే దురాత్మ అడ్డగించే ప్రతిది కూడా పారిపోతుంది. పారిపోవాలంటే సంఘము కూడి ప్రార్థించాలి. హల్లెలూయా. ఏక మనసు ఉండడం అంటే, ఏకాత్మ ఉండడం అంటే ఏంటో చెప్పండి, మీరే చెప్పండి, నాకు కూడా తెలియదు. ఏక మనసు అంటే ఏంటి? ఏకాత్మ అంటే ఏంటి? చెప్పండి, మీరే చెప్పండి, నాకు తెలియదులేండి, చెప్పండి. వాళ్ళు పాస్టర్ గారు చెప్పండి, మీరే చెప్పండి. ఎవరి మాట మీద? దేవుడి మాట ఎక్కడి నుంచి వస్తుంది? బలిపీఠం మీద నుంచి వస్తుంది. హల్లెలూయా. ఈ మాటకు కట్టుబడి ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఇంతటితో నా వర్తమానం సంపూర్తి చేస్తున్నాను, ముగించేస్తున్నాను. ఇంతకు మించి మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను. మిగతా వాటి గురించి మన పాస్టర్ గారు చెప్తారు. మిగతా 7 కాలాల గురించి ఆయన మాట్లాడతాడు. ఆఖరి కాలం చాలా బాగుంటది, చెప్పాలనుకున్నాను కానీ నాకు కుదరలేదు. ఆ టైంలో 5వ కోడలు కూడా చాలా బాగుంటది. 5వ కోడలలో యేసు ప్రభు దిగి వస్తాడు. యేసు ప్రభు దిగి వచ్చినప్పుడు ఆయన ఆత్మ అక్కడ ఉన్న వారు అందరినీ వెతుకుతుంది. హల్లెలూయా. అనేక కార్యాలు జరిగిస్తుంది. ఆ టైంలో ప్రభు అంటాడు ఏమనంటే, మీరు చిన్న చిన్న కార్యాలు చూసి ఇంత వండర్ అవుతున్నారు కదా, పరలోకం నుండి దూతలు దిగుటే కూడా మీరు చూస్తారు అన్నాడు. ఆ కూడల్లో అనేక అద్భుతాలు జరిగినాయి. అదే అద్భుతాలు మరలా ఆ
ఆఖరి కాలంలో కూడా జరుగుతున్నాయండి. 7వ కోడలలో కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే వధువు కోసం ఆయనే స్వయంగా దిగి వచ్చాడు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం ప్రకారం బలిష్ఠుడైన దూతగా మన మధ్య ఆయన నివసిస్తున్నాడు. ఈ రోజున ఆయన బలిష్ఠుడైన దూతగా మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దూతలు, ఆయన సమూహం మనకు తోడుగా ఉంది. ఎందుకంటే మనము ఒంటరిగా జయించలేం, ఒంటరిగా పోరాడలేం. మనం పోరాడాలంటే మనకి అదర్ సోర్స్ అనేది మనకు కావాలి, వేరొక శక్తి మనకు కావాలి. ఆ శక్తి, ఆ సపోర్ట్ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అదర్ శక్తి ఏంటో తెలుసా? మిగతా ఆ శక్తి ఏంటో తెలుసా? బుద్ధిగల కన్యకల దగ్గర ఎక్స్ట్రా నూనె ఒకటి ఉంది. హల్లెలూయా. ఆ ఎక్స్ట్రా సోర్స్ అనేది ఒకటి ఉంది. ఆ ఎక్స్ట్రా సోర్స్ వర్తమానమే. వర్తమానం పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎత్తబాటుకు సిద్ధంగా ఉంటారు. ఖచ్చితంగా అందులో మీరు ఉండాలి, నేను ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ఈ సమయాన్ని మరి సహోదరులకు అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా వర్తమానం? ఆమేన్. సో కాలం యొక్క కోడలి. ఆమేన్. సో ఏంటి కాలం యొక్క కోడలి అంటే? కోడలి అన్న మాటకి అర్థం ఇంగ్లీష్లో అట్లా జంక్షన్ ఉంది. జంక్షన్ అంటే 2 వేరు విషయాలు, 2 వేరు స్థితులు కలిసేటువంటి సమయమే అది జంక్షన్ టైం. హల్లెలూయా. అంటే అక్కడ ఏమవుతుందంటే 2 జాయిన్ చేయబడతాయి. అంటే ఒకటి ముగించి ఇంకొకటి ప్రారంభం అవుతుంది. అదే జంక్షన్ అంటే. అర్థమైందా? జంక్షన్ అంటే అర్థం ఏంటి? ఒక దానికి ముగింపు, ఇంకో దానికి ప్రారంభం. ఆమేన్. సో మొదటి జంక్షన్ ఏంటి అంటే నోవహు కాలంలో జరుగుతూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే జంక్షన్ ఎప్పుడు వస్తుందంటే ముగింపులో వస్తుంది. ఆమేన్. చివరి దశలో వస్తుంది. ఆమేన్. సో నోవహు కాలంలో ఏ ముగించబడతా ఉంది అని అంటే ఈ ప్రపంచం అంతా కూడా ముగింపుకు వచ్చింది. ఆమేన్. సో ముగింపు సమయంలో ఇది ఎలా తెలుస్తుంది? ముగింపు వచ్చింది, ఇక్కడ ముగింపుకు వచ్చింది, ఇంకోటి ప్రారంభం అవుతా ఉంది. ఆమేన్. సో ఈ ప్రపంచం అంతా కూడా ముగించబడి, ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోయి, మరలా నోవహు కుటుంబం ద్వారా దేవుడు మరలా నూతనంగా మరలా ప్రారంభిస్తాడు. అదే అక్కడ జంక్షన్ టైం ఏంటి. ఆమేన్. సో ఆ జంక్షన్ టైం వచ్చినప్పుడు, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే వచ్చినప్పుడు ఎవరు వస్తారంటే రంగం మీదకి? దేవుడు వస్తాడు. ఎలా వస్తాడంటే అద్భుతాల ద్వారా వస్తాడు. ఆయన ఆశ్చర్యకార్యాలు చేయటం ద్వారా దేవుడు రంగం మీదకి వస్తాడు. హల్లెలూయా. సో నోవహు కాలంలో అది ముగింపు సమయం అన్నది, అలాగే నోవహు ద్వారా ఇంకోటి కొత్తగా ప్రారంభించే సమయం కూడా అన్నది. ఆ సమయంలోనే దేవుడు రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా. వచ్చి ఓడలోకి వెళ్ళాడంట. ఆయన ఓడలోకి వెళ్ళి ఆయన అన్నాడు, నోవహు మీరు ఓడలోకి ఎక్కండి అన్నాడా? రండి అన్నాడా? మీరు ఓడలోకి ప్రవేశించండి అంటున్నాడు. అంటే దేవుడు ఏమన్నాడు? ఓడలో ఉన్నాడు. ఆల్రెడీ దేవుడు వచ్చేసాడు. హల్లెలూయా. కాబట్టి ఒక అద్భుతం జరుగుతుంది. మరి అద్భుతాలు ఎక్కడ జరిగినాయండి? ఓడ కట్టడం అద్భుతం కాదే. ఆమేన్. వర్షం పట్టడం అద్భుతం, కానీ దానికంటే ముందే దేవుడు వచ్చాడు అక్కడికి. ఎలా చెప్తున్నావు? అద్భుతం ఏం జరిగింది అక్కడ అని అంటే హానోకు ఎత్తబడ్డాడు. హల్లెలూయా. సజీవంగా బ్రతికుండగానే తన శరీరం మార్పు చెంది హానోకు ఎత్తబడ్డాడు. దేవుడు హానోకు దేవుడితో నడిచెను, హానోకు దేవునితో వెళ్ళిపోయాడు. ఆమేన్. కాబట్టి అక్కడ ఏం జరుగుతా ఉందంటే ఒక అద్భుతం జరిగింది. ఎప్పటి నుంచి నోవహు ఇదిగో వర్షం రాబోతుంది అని చెప్పి గట్టిగా ప్రకటించడం ప్రారంభించాడు తెలుసా? ఎప్పుడైతే హానోకు ఎత్తపడ్డాడు. సో ఎప్పుడైతే హానోకు ఎత్తపడ్డాడో హానోకు చూస్తున్నాడు నోవహు. ఆమేన్. సో నోవహు జీవితాన్ని హానోకు చూస్తా ఉన్నాడు. అతను భక్తిపడని తెలుసు, అతను మంచివాడని తెలుసు, దేవుడికి దగ్గరగా జీవించడం తెలుసు. కాబట్టి నోవహు హానోకును గమనిస్తా ఉన్నాడు. ఆమేన్. సో ఎప్పుడైతే హానోకు దేవుడితో నడిచి
ఆమె ఒక దినాన్ని కనబడకుండా వెళ్ళిపోయాడు. ఆమె అప్పటి నుంచి కూడా నోవహు ప్రకటించడం ప్రారంభించాడు. ఇదిగో దేవుడు రాబోతా ఉన్నాడు, దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది అన్న విశ్వాసం నోవహుకు వచ్చింది. ఎవరు చూసంటే ఒక అద్భుతాన్ని చూడటం. అన్నాడు ఈరోజు నోవహు దినాల్లో మనం ఉన్నాం కదా, నోవహు దినాల్లో ఉన్నటువంటి మనము ఎవరు అని అంటే మనం వధువు. అలలుయా. అయితే మనం చూడాల్సింది నోవహుని కాదు, మనం చూడాల్సింది నోవహుని కాదు, హానోకును చూడాలి మనం. అలలుయా. ఎందుకనంటే నోవహు నిజానికి జలప్రలయం ద్వారా రక్షించబడినటువంటి విశ్వాసం. అంటే నోవహు ఎవరికి సాదృశ్యం అని అంటే ఆయన బుద్ధి లేని కన్యకలకు సాదృశ్యమైన శ్రమల గుండా ప్రయాణించి రక్షించబడేటువంటి బుద్ధి లేని కన్యకలకు సాదృశ్యంగా ఉన్నాడు. మనం చూడటం ఆలోచన కాదు, కానీ ఆమె బుద్ధిగల కన్యకలకు మనం చూడాలి. బుద్ధిగల కన్యకలు ఎవరంటే హానోకు అయి ఉన్నాడు. కాబట్టి జంక్షన్ టైం ఎప్పుడైతే వస్తుందో ఒక ముగింపు, ఒక ప్రారంభం, ఒకటి ముగించబడి ఒకటి ప్రారంభించినప్పుడు దేవుడు ఖచ్చితంగా అక్కడ అద్భుతం చేసి దిగి వస్తాడు అక్కడ. అలా అద్భుతాలు జరుగుతున్నాయి అంటే నువ్వు వెంటనే అలర్ట్ అయిపోవాలి. ఏదో ముగించబడతా ఉంది, ఏదో అంతం రాబోతా ఉంది, కొత్త దేవుడు ప్రారంభించబోతా ఉన్నాడు. కాబట్టి దానికి మనం సిద్ధపడాలి. అలాగే మోషే దగ్గరకు వచ్చేసరికి అక్కడ బానిసత్వం ముగించబడతా ఉంది. ఐగుప్తు దేశంలో వాళ్ళ యొక్క జీవితం ముగించబడి వాళ్ళు దేవుడికి ఒక ఒక జనాంగంగా వాళ్ళు అవతరించబోతా ఉన్నారు. దేవుడికి ఒక సంఘంగా వాళ్ళు మారబోతా ఉన్నారు. ఆ సమయంలో కూడా దేవుడు ఒక అద్భుతం దిగి వచ్చాడు భూమి మీదకి. ఆమె మోషేకి అగ్నిపొదలో కనపడ్డాడు. అగ్నిపొదలో నుంచి పొద కాలుతుంది కానీ పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. అలాంటి అద్భుతం ద్వారా దేవుడు దిగి వచ్చాడు. అక్కడ కూడా ఒక జంక్షన్ టైము ఉన్నది. అలాగే ప్రవక్త అన్నాడు యేసుక్రీస్తు కాలం కూడా అదొక జంక్షన్ టైం అన్నాడు ప్రవక్త. ఎందుకంటే అక్కడ ధర్మశాస్త్రం ముగింపు పోతా ఉంది, ధర్మశాస్త్రం ముగించబడిపోతా ఉంది, కృప ప్రారంభం అవుతా ఉంది. సో అలాంటి సమయంలో కూడా అది ధర్మశాస్త్రానికి ముగింపు కాబట్టి ఆమె కృపకి ప్రారంభమైంది కాబట్టి ఆ సమయంలో ఆయన యేసుక్రీస్తు దిగి వచ్చాడు. దేవుడే స్వయంగా దిగి వచ్చాడు, అక్కడ అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆమె అంటే దాని అర్థం అక్కడ ఏదో ముగించబడబోతా ఉన్నది. దేవుడు అలాంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడంటే మనం ఖచ్చితంగా అక్కడ దేవుడు ఏదైతే ప్రవక్తను పెడతా ఉన్నాడో, ఆ సమయంలో దేవుడు ఏదైతే మనిషిని నిలబెడతా ఉన్నాడో ఆ మనిషిని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉన్నది. నోవహు కాలంలో జంక్షన్ టైంలో నోవహును పెట్టినప్పుడు ఎవరైతే నోవహుని నమ్మారో వాళ్ళు రక్షించబడ్డారు. అలాగే మోషే ఐగుప్తు నుంచి బయటికి తీసుకొస్తున్నప్పుడు మోషేని ఎవరైతే నమ్మారో వాళ్ళు రక్షించబడ్డారు. ఎవరైతే మోషేని నమ్మకుండా వాళ్ళు ఎదిరించారో భూమి నెరవేర్చి వాళ్ళని మింగివేసింది. కాబట్టి జంక్షన్ టైం ఎక్కడైతే ఉన్నదో అక్కడ దేవుడు అద్భుతంగా దిగి వస్తాడు, అద్భుత రీతిలో దిగి వస్తాడు. ఆ సమయంలో ఈ భూమి మీద ఒక ప్రవక్తను దేవుడు నిలబెడతా ఉన్నాడు. ఆ ప్రవక్తని నమ్మినప్పుడే ఆ అంతం నుంచి, ఆ ముగింపు నుంచి మనం తప్పించబడతాం. అలాగే యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు ప్రవక్త అయినాడు. యేసుక్రీస్తు భూమిలో ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త ఎవరైతే ఆ ప్రవక్త నమ్ముతారో, మోషే చెప్పడం ఉంది నా వంటి ఒక ప్రవక్త మీ మధ్య దేవుడు లేపుతాడు, ఆ ప్రవక్త మాట వినండి అని చెప్పి మోషే చెప్పాడు. ఆ ప్రవక్త యేసుక్రీస్తు మాట ఎవరైతే విన్నారో వారు ఆ సమయంలో వాడు ధర్మశాస్త్రం కాడి కింద నుంచి కృప కింద కూడా వచ్చారు. వారు రక్షించబడ్డారు. అలాగే ఈ రోజు కూడా సోదరా మేఘం వచ్చింది, అది 36 మైళ్ళ వెడల్పుతో వచ్చింది. దేవదూతలు దిగి వచ్చారు, ఆ మేఘంలో నుంచి ఒక ప్రవక్తని తీసుకుని వెళ్ళారు. ఆమె అది కూడా అద్భుతం జరిగింది. అలాగే అగ్ని స్తంభంగా దేవుడు దిగి వచ్చాడు. కెమెరా కూడా దాన్ని ఫోటో తీసింది. ఇవన్నీ కూడా మనకు రుజువుగా కనబడతా ఉన్నాయి. అంటే దేవుడు అద్భుత రీతిగా దిగి వచ్చాడు. దేవుడు ఇక్కడ అద్భుతాలు చేస్తా ఉన్నాడు, దేవుడు ఈ సమయంలో ఆశ్చర్యకార్యాలు చేస్తా ఉన్నాడు. అంటే దాని అర్థము ఈ కాలము ముగించబడబోతా ఉన్నది. మనం ముగింపులోకి వస్తా ఉన్నాము. కాబట్టి ఈ ముగింపు సమయంలో దేవుడు అద్భుతాల ద్వారా తీసుకొచ్చిన ప్రవక్తని మనం నమ్మవలసిన అవసరం ఉంది. అప్పుడే మనము
ఆ ముగించుకుని కొత్త దానిలోకి మనం వెళ్తాం. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలోకి మనం వెళ్తాం. 1000 పాలలోకి మనం వెళ్తాం. ఆమేన్. సో దేవుడితో సదాకాలం మనం జీవించబోతా ఉన్నాం. ఇప్పుడు ఏం ముగించబడతా ఉందంటే కాలం ముగించబడబోతా ఉంది. ఆమేన్. కాలం ముగించి మరలా మనం నిత్యంలో వెళ్ళబోతా ఉన్నాం. ఆ సమయంలోనే దేవుడు ఇప్పుడు ప్రవక్తను పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం ఖచ్చితంగా ఆ ప్రవక్తను నమ్మవలసి ఉన్నది. నమ్మినప్పుడే, ఆ ప్రవక్త వర్తమానాన్ని నమ్మినప్పుడే, మనం దాని ప్రకారం జీవించినప్పుడే మనము కాలం నుండి నిత్యత్వంలోకి వెళ్తాము. అదే జంక్షన్ ఆఫ్ టైం. హల్లెలూయా. కాలం యొక్క కూడలి. ఆమేన్. యాక్చువల్గా జంక్షన్ అని చెప్పిన మాటకి కూడలి అని యాక్చువల్ తెలుగులో తర్జుమా చేయకూడదు, అది వేరే పదం వాడాలి. ఓకే. సో కాలం యొక్క ఏమంటారు, జంక్షన్ అంటే అతికింపు అనాలి. ఓకే, జత అనాలి. ఓకే. సో దానికి వేరే పదం వాడాలి యాక్చువల్గా. సో కూడలి అన్న అర్థంతో చెప్పలేదు అక్కడ. ఓకే, రైట్. సో అది జంక్షన్ ఆఫ్ టైం అంటే. ఓకే, సహోదరుడు చాలా చక్కగా ఇచ్చాడు. దేవుడు సహోదరుడిని దీవించింది కాక. ఆమె మరి సౌండ్ సిస్టమ్ గురించి మరి ఎవరు చెప్పారో నాకు తెలీదు. సో మన మధ్య జరిగినటువంటి డిస్కషన్ మరి నేనైతే చెప్పలేదు సహోదరుడికి, అలాగే ఇక్కడ చెప్పమని కూడా చెప్పలేదు నేను. సో కానీ దేవుడు మరి సహోదరుడు మాట్లాడించాడు. సో మనందరం కూడా సౌండ్ సిస్టమ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఓకే. సో మనందరికి ఆ ఆలోచన వచ్చిందంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని జరిగించి తీరుతాడు. హల్లెలూయా. ఎందుకంటే మనకి ఆలోచన లేదంటే మనలో ఒక ఆశ బయలుదేరిందంటే అది తృప్తి పరచబడే మార్గం లేకపోతే అసలు ఆశ మన ఉండదు. ఆమేన్. ప్రవక్త అంటాడు, నీకు ఏదైనా ఒక సమస్య వస్తుంది అంటే ఆమేన్, ఆ సమస్యకు పరిష్కారం లేకపోతే అసలు సమస్య రాదు అన్నాడు ప్రవక్త. సో అలాగే నీలో ఒక ఆశ బయలుదేరుతా ఉంది అంటే ఆశ నెరవేరే మార్గం లేకపోతే అసలు నీకు ఆశ రాదు అన్నాడు ప్రవక్త. కాబట్టి ఈరోజు మనకు ఆశ ఉంది, సౌండ్ సిస్టమ్ ఉంది, అప్గ్రేడ్ చేయాలి. సో కొత్త సౌండ్ సిస్టమ్ రావాలి. అది కొంచెం ఖర్చుతో కూడుకుందే, అయినప్పటికీ మన శక్తికి మించిందే. అయినా సరే మనకి ఆశ కలిగింది అని అంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని ఇస్తాడు, ఇవ్వబోతా ఉన్నాడు అని మనం నమ్ముదాం. ఓకే. సో వర్తమానం అందించినటువంటి సహోదరుడిని దేవుడు దీవించును గాక. ఆమేన్. సో అందరూ కూడా లేచి నిలబడినట్టయితే సాంగులు గారు వచ్చి చిన్న పాట కోరస్ పాడి మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. Hallelujah, 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 hallelujah. స్తోత్రం నాయన. ముసల్తనంలో మూలుచున్న లోకమా, ప్రభు యేసు రాకను గమనించుమా. ముసల్తనంలో మూలుచున్న లోకమా, ప్రభు యేసు రాకను గమనించుమా.
హల్లెలూయా హల్లెలూయా. జీవాధిపతి మీ ఘననామమునకు స్తోత్రం తండ్రి. అయ్యా, కాలం యొక్క జంక్షన్ గురించి ప్రభువా, ఇదిగో నాయన, ఒక ముగింపు ఒక ప్రారంభం యొక్క కలయిక గురించి, ఆ సమయంలో జరిగేటువంటి అయా అద్భుతాలు ఆశ్చర్య కార్యాల గురించి, అలాగే దేవుడు ఏ విధంగా దిగి వస్తాడో ప్రభువా మాతో స్పష్టంగా మాట్లాడవు తండ్రి. నిజంగా ఆ సమయంలో ఏ ప్రవక్త ద్వారా అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ ప్రవక్త ద్వారా అయితే దేవుడు దిగి వస్తున్నాడు, ఆ ప్రవక్తను మేము నమ్మవలసి ఉన్నది తండ్రి. అయ్యా, అలాంటి ఒక సమయంలో వచ్చిన ప్రవక్తే నోవహు అయినాడు తండ్రి. నోవహుని ఎవరైతే నమ్మారో వారందరూ కూడా జలప్రాణంలో రక్షించబడ్డారు ప్రభువా. ఆ నాశనం నుంచి వారు తప్పించుకున్నారు ప్రభువా. అలాగే నా తండ్రి, ఇదిగో యేసుక్రీస్తు సమయంలో యేసుక్రీస్తు ప్రవక్త అయి ఉండగా తండ్రి, అయ్యా ఆ ప్రవక్తను ఎవరైతే నమ్మి ఉన్నారో రక్షించబడి ఉన్నారు ప్రభు. అయ్యా నా తండ్రి, అలాగే ఈ సమయంలో అయ్యా ఈ కాలం ముగించబడి అయ్యా నిత్యత్వంలోకి ప్రవేశించేటువంటి ఈ జంక్షన్ లో ప్రభు, అయ్యా నా తండ్రి మా ప్రవక్త విలియం మరేంద్ర బ్రహ్మం గారి ద్వారా అయ్యా నా తండ్రి దేవుడు దిగి వస్తూ మాట్లాడుతూ ఉండగా ప్రభువా, అయ్యా మేము ఈ వర్తమానము నమ్ముతున్నాం ప్రభువా, ఈ వర్తమానమును అంగీకరిస్తున్నాం ప్రభువా. అయ్యా నువ్వు నిశ్చయముగా మా శరీరాలను మార్పు చెందిస్తానని నమ్ముతున్నాం ప్రభువా. మా శరీర విడుదల కోసం విమోచన కొరకు ప్రభువా, మా శరీర మార్పు కొరకు మేము నమ్ముతున్నాం ప్రభువా. అయ్యా నోవు కంటే ముందు ఆనుకు ఎత్తబడినట్లుగా ప్రభువా, ఇదిగో నా తండ్రి ఈ లోకము అంతమయ్యే ముందు ప్రభువా, ఈ లోకము కాల్చబడబోయే ముందు ప్రభువా, ఇదిగో నా తండ్రి వధువు ఎత్తబడవలసి ఉన్నది ప్రభువా. వధువు శరీరం మార్పు చెంది అయా తను ఎత్తబడి మధ్యాకాశంలో కలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రభువా. అది మీ ప్రవచనమైనది, అది మీ లేఖనమైనది ప్రభువా. అది ఖచ్చితంగా నెరవేరి తీరుతున్నది ప్రభువా. ఇదిగో నా తండ్రి ఆ వధువులో మమ్మల్ని భాగస్వాములుగా చేసినందుకు స్తోత్రం నా తండ్రి. అయ్యా ఇంకా మమ్మల్ని మీ చేయి పట్టుకుని నడిపించండి ప్రభు. మా చేయి పట్టుకుని నడిపించండి ప్రభు. అయ్యా మీ ఆత్మ చేత మమ్మల్ని ముద్రించండి నాయన. మా హృదయాలకు రండి ప్రభు, మా హృదయాల్లో నివాసం ఉండండి నాయన. ఇక మీదట పౌలు గారు చెప్పినట్లుగా జీవించేది నేను కాదు, ఇదిగో నాలో క్రీస్తు జీవిస్తున్నాడని
మేము చెప్పగలిగే సాక్ష్యం దయచేయండి ప్రభు. అలాంటి అనుభవాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అయ్యా విడవబడుట బహు ఘోరమని అయ్యా మీ వాక్యం సెలవిస్తున్నది ప్రభు. కనుక విడవబడకుండా నా తండ్రి ఎత్తబడటానికి అయ్యా మా తండ్రి ఈ వాక్యమును వర్తమానం నమ్మడానికి మాకు విశ్వాసం దయచేయండి ప్రభు. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం దయచేయండి నాయన. ప్రత్యక్షత లేని వారికి ప్రత్యక్షత అనుగ్రహించండి ప్రభు. అయ్యా నా తండ్రి కృప చూపమని దయచూపమని ఇదిగో నాయన ఈ సమయంలో వర్తమానం అందించినటువంటి మీ దాసుని అయ్యా నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. ఆయన కుటుంబాన్ని దీవించండి, ఆయన బిడ్డలను దీవించండి ప్రభు. అయ్యా సంఘమును దీవించండి ప్రభు. సంఘమును విశాలపరచండి ప్రభు. అయ్యా నా తండ్రి అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి. అక్కడ ఆ ప్రాంతంలో ప్రభువా ఎదురడే దురాత్మలను యేసుక్రీస్తు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. సహోదరులకి అక్కడ స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభు అయ్యా అక్కడ అంతా కూడా నా తండ్రి మీ చిత్తానుసారంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి. ఈ సమయంలో నాయన చేరొచ్చిన అందరినీ కూడా మీ చేతులు సమర్పించుకుంటున్నాం. ఈ కృప తోడుగా నుంచి నడిపించమని సహాయించమని విన్న వాక్యమును మా అందరి హృదయాల్లో నీరు కట్టండి, నూరంతలుగా ఫలింపును దయచేయమని మా ప్రభువును రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల లోక పరిశుద్ధులకు కూడిన మనందరికీ సదాకాలం తోడు నడిపించింది గాక. ఆమేన్. ఆమేన్. పూట మూర్చిబడిన అందరికీ